Hello everyone, this is Ram from SGS Sainik Academy, Visakhapatnam. Yes, recently you have completed the 2023 Sainik School entrance exam, and here in this exam the English, GK and intelligence is very easy, but mathematics is a little bit tricky, but these are also very easy. Okay my dear students, so మనం mathematics గురించి ఇప్పుడు చూద్దాము. 2023 Sainik School entrance exam పేపర్ లో నేను ఓన్లీ mathematics క్వశ్చన్స్ మాత్రమే తీసుకుంటున్నాను. సో మీ దగ్గర సెట్ డిఫరెంట్ సెట్స్ ఉంటాయి, ఎల్ సెట్ ఉండొచ్చు, కే సెట్ ఉండొచ్చు, ఇట్లా ఉండొచ్చు. నేనైతే మాత్రం క్వశ్చన్స్ మాత్రం తీసుకున్నాను. అండ్ వీడియోలో మీరు ప్రతి క్వశ్చన్ కూడా జాగ్రత్తగా చూడండి. సో మనం ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాము, ఎగ్జామినేషన్స్ లో ఎలా క్వశ్చన్స్ ఇస్తున్నారు, నిజానికి ఎస్జిఎస్ సైనిక్ అకాడమీలో చాలా డెప్త్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేసాము. అయినా కానీ దాంతో పోలిస్తే చాలా అంటే చాలా ఈజీగా ఇచ్చారు, బట్ చిన్న ట్రిక్కీగా ఇచ్చారు. అంటే మనం ఆ క్వశ్చన్ ని జాగ్రత్త అబ్జర్వ్ చేయాలి. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను, క్వశ్చన్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది అని చెప్పేసి. సో మరి అలా అబ్జర్వ్ చేస్తూ చాలా ఈజీగా క్వశ్చన్స్ ఎలా చేయొచ్చు, ప్రతి క్వశ్చన్ కూడా 10 సెకండ్స్ లో కంప్లీట్ అయ్యేలాంటి క్వశ్చన్స్ ఇచ్చారు. అసలు 50/50 క్వశ్చన్స్ కి టోటల్ 50 క్వశ్చన్స్ కరెక్ట్ గా చేయొచ్చు. మరి అలా ఎలా కరెక్ట్ గా చేయాలో చూడండి. మీకు మేబీ మ్యాథమెటిక్స్ లో తక్కువ రావచ్చు, లేదా మీరు అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చి ఉండొచ్చు, కానీ ఈ వీడియో మాత్రం చూడండి, మీకు నాలెడ్జ్ పరంగా చాలా యూజ్ అవుతుంది వీడియో. సో మేబీ మీరు అనుకున్న మార్కులు రాలేదు అనుకున్నా కానీ చూడండి, ఇవి మీ లైఫ్ కోసం అయితే యూజ్ అవుతాయి. ఇక్కడతో చదువు అయితే ఆగిపోతుంది కదా, మీరు చదువుతూనే ఉంటారు కాబట్టి దానికోసం స్టడీస్ కోసం యూజ్ అవుతాయి. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. టోటల్ గా 50 మ్యాథ్స్ క్వశ్చన్స్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ అయితే చాలా ఈజీగా ఉన్నాయి. నేను కీ చెప్పినప్పుడే చెప్పేశాను. మిగతా సబ్జెక్ట్స్ ఏవైతే ఇంగ్లీష్ కానీ, జీకే కానీ, సో అలాగే ఇంటెలిజెన్స్ కానీ కీ చెప్పినప్పుడే చెప్పేసాను. అవి చూడగానే చేసేయచ్చు. బట్ ఇక్కడ మ్యాథమెటిక్స్ అనేది నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఈ ఎక్స్ప్లెనేషన్ ఎవరెవరికి పనికొస్తుందంటే నెక్స్ట్ మళ్ళీ రాయిపోయేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ, లేదా కొత్తగా కోచింగ్ లో జాయిన్ అవుతున్నటువంటి వాళ్ళకి ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారు. ఇలాంటి అన్నిటి గురించి కూడా మీరు ఈ వీడియో పూర్తిగా చూసి తెలుసుకోవచ్చు. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ప్రతి క్వశ్చన్ కూడా చాలా బాగుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు అనిపిస్తుంది, ఓహో ఎంత బాగుంటుంది ఆ క్వశ్చన్ పేపర్ అనేది, మనం మన బ్రెయిన్ తో ఆలోచిస్తే అని అనుకోవచ్చు. సరే మనం చూద్దాం. ఇక్కడ 26th క్వశ్చన్, ఇది 26th క్వశ్చన్. ఎందుకంటే ఫస్ట్ నుంచి 25 వరకు ఇంగ్లీష్ ఇచ్చారు, దాని తర్వాత మనకి మ్యాథమెటిక్స్ ఉంది. సో ఇక్కడ క్వశ్చన్ నేను రీడ్ చేస్తాను చూడండి, ఎగ్జామినేషన్ లో ఎలా క్వశ్చన్ రీడ్ చేయాలనేది. సో చూడండి, బుల్లక్ కార్ట్ ఈజ్ క్యారింగ్ 230 kgs of sand to a construction site, if 4.65, see here 230 kgs sand, 230 kgs sand is there. So if 4.6 kgs sand, నేను ఎందుకు ఇలా రౌండ్ అప్ చేస్తున్నా అంటే ఆ నెంబర్స్ మనకు కావాలి. ఇప్పుడు శాండ్ స్లిప్డ్ అవే ఆన్ ద వే ఆఫ్ ద సైట్, అంటే ఒక సైట్ లో బుల్లక్ కార్ట్ లో, అంటే ఒక ఎద్దుల బండిలో ఇసుకని తీసుకెళ్తున్నారట. 230 kgs ఆఫ్ ఇసుకని తీసుకెళ్తూ ఉంటే మధ్యలో అది 4.65 kgs అనేది స్లిప్డ్ అవే అయిపోయిందంట ఆన్ ద వే టు ద సైట్. దెన్ ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ ద శాండ్ రీచ్డ్, అయితే అమౌంట్ ఫైనల్ గా 4.6 kgs కనుక మనకి సో మధ్యలోనే పోతే ఫైనల్ గా ఏం వెళ్ళింది అంటారు. సింపుల్ కదా, ఇది సబ్ట్రాక్షన్ చేయాలి కదా. అయితే మనకు చూడండి 230 kgs మైనస్ 4.65, ఇలాంటప్పుడే మనం డెసిమల్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, సో చూడండి ఇక్కడ 10, ఇక్కడ 9, సో ఇలాగే ఇక్కడ 9 అవుతుంది. ఇప్పుడు చూడండి 10 - 5, 5, 9 - 6 మనకి 3 అవుతుంది. అట్లాగే ఇక్కడ 9 - 4, 5 అవుతుంది. సో ఇక్కడ 2 ఉంటుంది కదా, సో 225.35. చూసారా, చాలా ఈజీ కదా ఇది. సో అంటే ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో అంటే ఇక్కడ మైనస్ సబ్ట్రాక్షన్ వస్తే సరిపోతుంది. మనం డెసిమల్ ప్లేసెస్ జాగ్రత్తగా చూసుకొని మనం చేసుకోవచ్చు. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 27th క్వశ్చన్, ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద కార్ ఈస్ రెడ్యూస్డ్ ఫ్రమ్, చూడండి చాలా బాగుంది, అసలు ఇది ఏమి చేయనవసరం లేదు, 100 km to 50 km/h. 100 km/h నుంచి 50 km/h కి స్పీడ్ ని రెడ్యూస్ చేశారంట. మరి అలా రెడ్యూస్ చేస్తే మనకి సో ఏమవుతుంది అని అంటే చూడండి, ఇక్కడ ఏమంటున్నారంటే అలా రెడ్యూస్ చేసినప్పుడు దెన్ ద టైం టేకెన్ టు కవర్ ద డిస్టెన్స్ విల్ అని చెప్పి మనకు ఒక 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్స్ చూద్దాం మనము. రిమైన్ సేమ్ అన్నారు, అంటే టైం అంట సేమ్ అంట, అంటే స్పీడ్ అనేది హాఫ్ ఆఫ్ ద స్పీడ్ తగ్గిపోయినప్పుడు మళ్ళీ ఆ టైమ్స్ ఎందుకు సేమ్ గా ఉంటుంది, ఉండదు. కాబట్టి ఇది అసలు ఆన్సరే కాదు మంది. విల్ బి రెడ్యూస్డ్ బై 50 minutes, టైం అనేది తగ్గుతుందంట. ఎక్కడైనా సరే స్పీడ్ తగ్గితే టైం అనేది ఎక్కువ టైం తీసుకుంటాం, కానీ స్పీడ్ తగ్గుతుందా? మనము నార్మల్ స్పీడ్ కంటే స్పీడ్ తగ్గించాము. మీరు బైక్ ని డ్రైవ్ చేస్తున్నారు, నార్మల్ స్పీడ్ కంటే హాఫ్ ఆఫ్ ద స్పీడ్ తగ్గించినప్పుడు మనం రీచ్ అయ్యేటువంటి టైం తగ్గుతుందా? నో, అసలు ఇది అసలు కాదు.
ఓకే నెక్స్ట్ చూడండి డబుల్ అవుతుందంట, ఆ టైం టేక్ అనేది డబుల్ అవుతుందంటే ఎగ్జాక్ట్లీ డబుల్ అవుతుంది. మనం టైంని స్పీడ్ కనుక తగ్గిస్తే 50% స్పీడ్ తగ్గించినప్పుడు మనకు ఎగ్జాక్ట్ గా టైం చేరుకునే టైం డబుల్ అవుతుంది కదా, అంతే కదా, డబుల్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఆప్షన్ 4 కూడా విల్ బి ఇంక్రీజ్ 50 minutes అని అన్నారు. అసలు ఎగ్జాక్ట్ గా చెప్పలేం కదా 50 minutes ఇంక్రీజ్ అవుతుందని, ఎగ్జాక్ట్ గా చెప్పలేము, మనకు తెలియదు కాబట్టి. సో కాబట్టి ఇక్కడ ఓన్లీ మనకి స్పీడ్ మాత్రమే ఇచ్చారు. స్పీడ్ అనేది హాఫ్ ఆఫ్ ద స్పీడ్ ఇచ్చారు. ఎందుకంటే 100 km/h అయ్యేది 50 km/h స్పీడ్ తో వెళ్తూ ఉంటే ఇక్కడ చూడండి స్పీడ్ అనేది తగ్గిపోయింది, హాఫ్ ఆఫ్ ద స్పీడ్ అయిపోయింది. అలాంటప్పుడు టైం ఏముంది, ఎక్కువ టైం తీసుకుంటాము. మనం బాగా స్పీడ్ గా వెళ్తూ ఉంటే టైంకి రీచ్ అవుతాం. బాగా వెళ్తున్నటువంటి స్పీడ్ లో సగం స్పీడ్ లోకి ఆగిపోయింది, అప్పుడు టైం ఏమవుతుంది, డబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా 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 బాగా వివరంగా చెప్తాను చూడండి. 100 km/h లో గనక మీరు ట్రావెల్ చేస్తే మీరు 30 minutes లో రీచ్ అయ్యారు, 30 minutes లో రీచ్ అయ్యారు. అలా కాకుండా ఇది 50 km/h కి చేంజ్ అయింది, 50 km/h చేంజ్ అయింది. ఇప్పుడు 100 km/h లో వెళ్తే 30 minutes అయింది, కానీ మీ స్పీడ్ తగ్గిపోయింది. తగ్గిపోయినప్పుడు టైం ఏమవుతుంది, ఇన్వర్స్ లో ఉంటుంది. టైం ఏమవుతుంది, డబుల్ అవుతుంది. అంటే దీనికి 60 minutes అవుతుంది. అప్పుడు మనకేమైంది, డబుల్ అయింది కదా టైం. ఒక ఎగ్జాంపుల్ తో నేను చెప్పాను మీకు. సో డబుల్ అవుతుంది. ఓకేనా? సో చూసారా ఎలా ఇస్తున్నారు క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. 20. A train covers a distance of 1862 kilometers with a speed of 98 km/h. Compute the time taken by train to cover. చాలా డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చారు. టైం ఈజ్ ఈక్వల్స్ టు మనకు తెలుసు, టైం ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై ఓకే స్పీడ్. డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ అంటే 1862 ఓకే, అండ్ టైం అంటే 98 km/h. 98 km/h. సి ఇక్కడ మనము డైరెక్ట్ గా మనం క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి మీరు ఇక్కడ చాలా టెక్నిక్ గా మీరు థింక్ చేసుకొని ఇది క్యాన్సిలేషన్ చేసుకోవాలి. అంటే 98 ఇక్కడ చూడండి 98 into 17 చేసాం అనుకోండి, ఎండింగ్ ప్లేస్ లో మనకి ఏమొస్తుంది చూడండి, ఎండింగ్ ప్లేస్ లో సో మనకి 2 వస్తుందా లేదా, ఇలా ఒకటి చూసుకోవచ్చు. ఇంకా లేదనుకుంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారంటే ఏం చేయొచ్చు, డైరెక్ట్ గా మనం క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా మనం క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి 14 టేబుల్లో చేసుకోండి. 14 7s are ఓకే, 14 7s are here చూడండి, 14 1s are and 4, 14 1s are 14, 4 and 6, 14 3s are 42 and 14 3s are 42. ఓకే, నెక్స్ట్ 7 1s are 7 19s are ఓకే, 7 1s are 7 19s are 133 మనకు తెలుసు కదా, రైట్. సో 19 hours is the correct answer. So direct question they gave the time means distance by speed. See, సో మీకు క్యాన్సిలేషన్ వస్తే సరిపోతుంది. నెక్స్ట్ చూడండి, ఫైండ్ ద సమ్ ఆఫ్, చాలా జాగ్రత్తగా చూడాలి ప్రతి క్వశ్చన్ కూడా. ఫైండ్ ద సమ్ ఆఫ్ 4 digit గ్రేటెస్ట్ నెంబర్ ఓకే, 6 digit స్మాలెస్ట్ నెంబర్ ఓకే, ఈచ్ హ్యావింగ్ 3 different digits. చాలా జాగ్రత్త చూడాలి. మనం అనగానే మనం నార్మల్గా ఏమనుకుంటా 4 digit గ్రేటెస్ట్ నెంబర్ అంటే 9999 ఇది మనం అనేసుకుంటాం. అట్లా కాదు, లాస్ట్ వరకు ఎండింగ్ వరకు చదవాలి. మనకి ఏమంటారంటే 3 different digits తో రావాలి. ఈ 4 digits గ్రేటెస్ట్ నెంబర్ అనేది 3 different digits తో రావాలి. ఇప్పుడు చూడండి 4 digit గ్రేటెస్ట్ నెంబర్ ఏమవుతుందో నేను ఇక్కడ నోట్ చేస్తాను. అసలు 3 different digits తో రావాలి అనుకుంటే మనం గ్రేటెస్ట్ సింగిల్ డిజిట్స్ ఏమున్నాయి, 9 ఒకటి ఉంది, అట్లాగే 8 ఉంది, 7 ఉంది. ఇవి 3 different నెంబర్స్ గ్రేటెస్ట్ నెంబర్ కావాలి కాబట్టి ఇవి తీసుకున్నాను నేను. 3 different నెంబర్స్ గ్రేటెస్ట్ నెంబర్ కావాలి, ఇది తీసుకున్నాం. మనకి ఇప్పుడు 4 digits గా అరేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ 9 పెడదాము, గ్రేటెస్ట్ కావాలి కాబట్టి సెకండ్ వన్ కూడా 9 పెడదాము. గ్రేటెస్ట్ కావాలి కాబట్టి ఇప్పుడు ఇంకొక నెంబర్ డిజిట్ రావాలి కాబట్టి 8 పెడతాను, ఇంకో డిజిట్ కావాలి కాబట్టి 7 పెడతాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. 3 different digits ఉండాలన్నారు. ఇక్కడ 9 ఉంది, 8 ఉంది, 4 ఉంది, సారీ 7 ఉంది. 3 different digits కదా సార్. 9 అనేది రిపీట్ అయింది కదా అని రిపీట్ చేయొద్దని చెప్పలేదు. చాలా జాగ్రత్త చూసారు ఎట్లా మనం జాగ్రత్తగా థింక్ చేయాలనేది. 3 different digits ఉండొచ్చు, కానీ ఒక డిజిట్ ని రిపీట్ చేసుకోవచ్చు. ఎందుకంటే 4 digit నెంబర్ అడిగారు కదా, 4 digit గ్రేటెస్ట్ నెంబర్ అడిగారు కదా, అందువల్ల 9 నేను 2 times వేసుకోవచ్చు. ఎందుకంటే 3 different digits అడిగారు. ఒక డిజిట్ ని అంటే దట్ మీన్స్ ఒక డిజిట్ ని మనము ఏం చేయొచ్చు, దాన్ని రిపీట్ చేయొచ్చు. కాబట్టి 9 నేను రిపీట్ చేస్తాను. ఎందుకు, గ్రేటెస్ట్ కావాలంటే 9 నే రిపీట్ చేయాలి. 8 ని రిపీట్ చేస్తే గ్రేటెస్ట్ అవ్వదుగా. నెక్స్ట్ 8 పెట్టాను, నెక్స్ట్ 7 పెట్టాను. ఇది 4 digit గ్రేటెస్ట్ నెంబర్.
త్రీ డిఫరెంట్ డిజిట్స్ తో ఫామ్ అయ్యే 4 డిజిట్ నెంబర్. నెక్స్ట్ చూడండి ఇంకోటి ఏమన్నా 6 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ అన్నారు. 6 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్, దానికి కూడా 3 డిఫరెంట్ నెంబర్స్ ఉండాలి, స్మాల్ అయ్యి ఉండాలి. 3 డిఫరెంట్ నెంబర్ స్మాల్ అయి ఉంటాయి, 1, 0, 2. ఇవి 3 డిఫరెంట్ నెంబర్ స్మాల్ అవుతాయి. వీటితో నేను 6 డిజిట్ నెంబర్ ఎలా వేస్తున్నానో చూడండి. సో ఫస్ట్ నేను ఎప్పుడు కూడా స్మాలెస్ట్ నెంబర్ 0తో స్టార్ట్ అవ్వకూడదు, 1తో స్టార్ట్ అవ్వాలి, వేశాను. 3 డిఫరెంట్ డిజిట్స్ ఉండాలన్నారు. 6 డిజిట్స్ ఉండాలి, ఆల్రెడీ 1 ఉంది కాబట్టి ఇంకోటి 2, 3, 4, 5. ఇంకొకటి డిఫరెంట్ గా ఉండాలి. 1 ఉంది, 0 ఉంది, ఇంకొకటి డిఫరెంట్ గా ఉండాలి. అంటే మళ్ళీ 1 పెట్టకూడదు, అలాగే 0 పెట్టకూడదు, కాబట్టి 2 పెడుతున్నాను నేను. చూడండి ఇప్పుడు 6 డిజిట్ అవుతుందా? 1, 2, 3, 4, 5, 6 డిజిట్ అయింది. చూసారా? 6 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ విత్ ద డిఫరెంట్ డిజిట్స్. జాగ్రత్తగా చూడండి మై డియర్ స్టూడెంట్స్. ఇక్కడ వాళ్ళు అడిగినటువంటి చిన్న ట్రిక్ ఏంటంటే, మనకి 4 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ అంటే 99999 అని తెలుసు, కానీ వీళ్ళు ఏమంటున్నారంటే డిఫరెంట్ డిజిట్స్ 3 ఉండాలి. ఆ 4 డిజిట్స్ నెంబర్ లో, గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ లో డిఫరెంట్ డిజిట్స్ 3 ఉండాలన్నారు. ఆ డిఫరెంట్ డిజిట్స్ 3 ఏంటంటే ఒకటి 9, ఇంకోటి 8, ఇంకోటి 7. అదేంటి సార్ 6, 5, 4 ఉన్నాయి కదంటే వాటితో వేస్తే గ్రేటెస్ట్ నెంబర్ కాదుగా, అందుకే నేను ఈ 3 తీసుకున్నాను, 9, 8, 7. మరి 4 డిజిట్స్ అడిగారు కదా సార్ అని మీరు అనొచ్చు. ఒక డిజిట్ ని రిపీట్ చేసుకుంటున్నాను నేను, 9 ని రిపీట్ చేసుకున్నాను నేను, మళ్ళీ వేసుకున్నాను, 8, 7 వేసుకున్నాను. ఇది 3 డిఫరెంట్ డిజిట్స్ తో ఫామ్ అయ్యేటువంటి గ్రేటెస్ట్ డిజిట్. అలాగే 3 డిఫరెంట్ డిజిట్స్ తో ఫామ్ అయ్యేటువంటి స్మాలెస్ట్ డిజిట్ అడిగారు. అందువల్ల నేను స్మాలెస్ట్ కనుక్కోవాలి. 3 డిఫరెంట్ డిజిట్స్ ఉండాలంటే 1, 0, 2. వీటితో మనం 0, 1, 2 అనుకోవట్లేదు. వీటితో మనం స్మాలెస్ట్ నెంబర్ ఎప్పుడు కూడా 0తో స్టార్ట్ అవ్వకూడదు, 1తో స్టార్ట్ అవ్వాలి. కాబట్టి 1తో స్టార్ట్ చేశాను. నెక్స్ట్ 0s 2, 4 పెట్టుకున్నాను, నెక్స్ట్ 2 పెట్టుకున్నాను. ఎందుకు? 3 డిఫరెంట్ డిజిట్స్ ఉండాలి కాబట్టి. సరే ఇక్కడ 0s ఎందుకు పెట్టారు, 1 పెట్టొచ్చు కదంటే వీలైనంతగా స్మాలెస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ రెండింటిని ఏమంటున్నారు, ఫైండ్ ద సమ్ అన్నారు. అంటే ఈ రెండింటిని మనం యాడ్ చేయాలి. చూద్దామా? నేను ఎగ్జాక్ట్ గా ఈ నెంబర్ ని దీని కింద వేస్తాను. 9987. చూడండి, 9899011 109989 109989. ఆప్షన్ 2 is the correct answer. 109989. See my dear students, నేను ఈ క్వశ్చన్ ఎందుకు ఇంత ఎలాబరేట్ చేసి చెప్తున్నానంటే క్వశ్చన్ అనేది చాలా ఈజీ, రీడ్ చేయడంలోనే మీకు ఆన్సర్ అనేది ఉంటుంది. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ చూద్దామా? 30th క్వశ్చన్. సబ్ట్రాక్ట్ 28,576 ఫ్రమ్ ద సమ్ ఆఫ్, చూడండి, ఫ్రమ్ ద సమ్ ఆఫ్ సేమ్ ఒకేలాంటి క్వశ్చన్స్ రిపీట్ చేస్తున్నారు ఇక్కడ ప్రతిసారి కూడా. అంటే ఒకే మోడల్ 2 క్వశ్చన్స్ ఇచ్చారు, చాలా ఈజీగా చేయొచ్చు మీరు ఆలోచిస్తే. సబ్ట్రాక్ట్ 28,576, ఓకే, ఇది ఇచ్చారు మనకి. ఫ్రమ్ ద సమ్ ఆఫ్ లీస్ట్ అండ్ గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్ ఫార్మ్డ్ యూజింగ్ ద 3, 0, 5, 8 and 1. చూడండి మనకి ఇచ్చినటువంటివి 3, 0, 5, 8, 1. వీటితో ఫామ్ అయ్యేటువంటి గ్రేటెస్ట్ స్మాలెస్ట్ కి సమ్ ఫైండ్ అవుట్ చేసి ఆ సమ్ లో నుంచి మనం ఇచ్చినటువంటి నెంబర్ ని సబ్ట్రాక్ట్ చేయాలంట. ఫస్ట్ గ్రేటెస్ట్, దీంతో గ్రేటెస్ట్ ఏమవుతుందో చూడండి, 8, 5, 3, 1, 0, అంతే కదా. నెక్స్ట్ దీంతో స్మాలెస్ట్ ఏమవుతుంది, స్మాలెస్ట్ ఎప్పుడు కూడా 0తో స్టార్ట్ చేయకూడదు, 1తో స్టార్ట్ చేయాలి. సో 1, నెక్స్ట్ 0, 3, 5, 8, ఇదంతా ఓకే. ఇప్పుడు మనం వీటిని ఏం చేయాలి, ప్లస్ చేయాలి, ఎందుకంటే సమ్ ఆఫ్ ద లీస్ట్ అండ్ అన్నారు కదా. సో 8, 6, 6, 5, 9 ఇది మనకి సమ్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి, దీనిలో నుంచి అది సబ్ట్రాక్ట్ చేయాలి మనకి ఇచ్చినటువంటిది. అంటే 9, 5, 6, 6, 8 లో నుంచి 2, 8, 5, 7, 6 ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను నేను. జాగ్రత్తగా చూడాలి, కాన్సన్ట్రేషన్ గా వినండి. ఓకే, ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తున్నాను నేను. 8 - 6 2. ఇక్కడ చూడండి 5 అవుతుంది, ఇది 16 అవుతుంది. 16 - 7 9. 5 - 5 0. ఓకే, 092 మనకు ఆల్రెడీ వచ్చేసింది. 092 అంటే ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో రిమైనింగ్ కూడా మీరు చేసుకోవచ్చు. 0192 వచ్చేసిందని ఆపేయని అవసరం లేదు, బట్ ఇలాంటి సందర్భంలో ఆపేస్తేనే మంచిది. ఇక్కడ చూడండి 15 వస్తుంది, ఇక్కడ 8 ఉంటుంది. 15 - 8 అంటే 7 అవుతుంది, 60. సరిపోయింది కదా. 67092 అంటే ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూసారా, అంటే క్వశ్చన్ ని మనం రీడ్ చేయడంలో ఉంటుంది ఆన్సర్ ఎట్లా అనేది. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ చూద్దామా? ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో చూడండి ఇక్కడ the complementary of 1/4 of straight angle, the complementary of 1/4 of straight angle will be అని చెప్పి మనకి ఇక్కడ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి అని ఇచ్చి మళ్ళీ మనకి ఆప్షన్ 1 లో ఓన్లీ బి ఒకటే రైట్ అవుతుంది, ఓన్లీ సి ఒకటే దీనికి అవుతుంది, ఓన్లీ బోత్ ఏ అండ్ బి అవుతుంది, నెక్స్ట్ బోత్ ఏ అండ్ డి అవుతున్నాయని కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ మన క్వశ్చన్ ఏంటో చూద్దాము. అసలు ఇలాంటప్పుడే మనం కంగారు పడకుండా జాగ్రత్తగా క్వశ్చన్ చూడాలని నేను చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు ఏంటంటే ద కాంప్లిమెంట్ ఆఫ్ 1/4 of straight angle. ఫస్ట్ 1/4 of straight angle ఏంటో చూద్దాం. 1/4 of straight angle అంటే 180, అంటే 4 1 4 45 45 degrees.
అంటే 1/4 ఆఫ్ స్ట్రైట్ యాంగిల్ అంటే 45 డిగ్రీస్ ఉంది. ఇప్పుడు ఈ 45 డిగ్రీస్ కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది? అసలు కాంప్లిమెంటరీ అంటే 2 యాంగిల్స్ ని యాడ్ చేసినప్పుడు 90 డిగ్రీస్ రావాలి. ఒక యాంగిల్ 40 అయినప్పుడు ఇంకో యాంగిల్ కూడా 45 అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఆ యాంగిల్ ఏంటి? 45 అవుతుంది. ఇప్పుడు చూద్దామా స్టేట్మెంట్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ 1/4 ఆఫ్ స్ట్రైట్ యాంగిల్ అంటే 45 డిగ్రీస్ వచ్చిందమ్మా. ఈ 45 డిగ్రీస్ కి కాంప్లిమెంట్ అన్నారు, ఎందుకంటే కాంప్లిమెంట్ ఆఫ్ 1/4 ఆఫ్ అన్నారు. అందుకే 1/4 ఆఫ్ స్ట్రైట్ యాంగిల్ కనుక్కున్న తర్వాత ఆ యాంగిల్ కాంప్లిమెంటరీ యాంగిల్ ఏంటి? 1/4 ఆఫ్ యాంగిల్ అంటే 45 డిగ్రీస్. ఈ యాంగిల్ కాంప్లిమెంటరీ అంటే 45 డిగ్రీస్. ఈ యాంగిల్ 45 డిగ్రీస్ కాంప్లిమెంట్ అంటే 45 కదా, ఎందుకంటే 45 ప్లస్ 45 90 అవుతుంది కదా. ఇప్పుడు 45 అనేది మన దగ్గర ఉంది. ఈ 45 అనేది ఏంటి అని అంటున్నారు. సో ఆప్షన్ 1 ఈ ఏబిసిడి వదిలేయండి. ఆప్షన్ 1 ఏంటి? ఓన్లీ బి అంటారు. అంటే ఓన్లీ బి. బి అంటే ఏంటి? రైట్ యాంగిల్. 45 డిగ్రీస్ అంటే రైట్ యాంగిల్ కాదు, కాబట్టి ఆప్షన్ 1 అనేది రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ 2 చూద్దాం. ఓన్లీ సి అంట. అసలు సి అంటే ఏంటి? అబ్ట్యూస్ యాంగిల్ అంట. అసలు అబ్ట్యూస్ యాంగిల్ అంటే ఏంటి? అబౌవ్ 90 డిగ్రీస్. ఇదేమో 45 డిగ్రీస్ ఉంది, అబౌవ్ 90 డిగ్రీస్ అవుతుందా? కాబట్టి ఆప్షన్ 2 ఆల్సో రాంగ్. ఆప్షన్ 3 ఏంటి? బోత్ ఏ అండ్ బి అంటున్నారు. అసలు ఏ లో ఏముంది? ఎక్యూట్ యాంగిల్. ఓకే, ఇది ఎక్యూట్ యాంగిల్ అయితే ఓకే, బట్ బి అంటే ఏంటి? బి అంటే ఏంటి? రైట్ యాంగిల్ అంట. రైట్ యాంగిల్, ఎక్యూట్ యాంగిల్ రైట్ యాంగిల్ ఎలా అవుతాయి? కాబట్టి ఆప్షన్ 3 కూడా రాంగ్. సరే, ఆప్షన్ 4 చూద్దాం. ఆప్షన్ 4 ఏమంటున్నారంటే బోత్ ఏ అండ్ డి అంట. అసలు ఏ ఏంటి? ఎక్యూట్ యాంగిల్. ఓకే, మనం ముందుగానే అనుకున్నాం. డి ఏంటి? హాఫ్ ఆఫ్ ద రైట్ యాంగిల్. అంతే కదా, 45 డిగ్రీస్ అనేది హాఫ్ ఆఫ్ ద రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ అంటే ఏంటి? 90 డిగ్రీస్. 90 డిగ్రీస్ బై అంటే 90/2 అంటే 45 డిగ్రీస్ కదా, మరి సరిపోయింది కదా. అంటే ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బోత్ ఏ అండ్ బి ఆర్ ద రైట్ అన్నది కరెక్ట్ ఆన్సర్. చూసారు కదా ఎంత ట్విస్టీగా ఉన్నాయో. ట్విస్టింగ్ అంటే తెలిసినవే, కానీ కొంచెం మనం ఫ్రీ మూమెంట్ లో మనం ఆలోచిస్తే వస్తుంది ఆన్సర్. ఓకేనా? రైట్, నెక్స్ట్ చూద్దామా. 32nd క్వశ్చన్. An angle is 3 times after half of a right angle. Half of a right angle. ఫైండ్ ఇట్ సప్లిమెంట్ అన్నారు. ఫైండ్ ఇట్ సప్లిమెంట్ అన్నారు. యాంగిల్స్ చూసారా, వరుసనే వస్తే 2 క్వశ్చన్స్ వచ్చేస్తున్నాయి ప్రతి సబ్జెక్ట్ నుంచి, ఐ మీన్ ప్రతి చాప్టర్స్ నుంచి. అండ్ యాంగిల్ ఈస్ 3 times ఆఫ్ హాఫ్ ఆఫ్ రైట్ యాంగిల్. ఫస్ట్ హాఫ్ ఆఫ్ రైట్ యాంగిల్ అంటే ఏంటి? 90 అంటే రైట్ యాంగిల్, హాఫ్ అంటే 90/2, 45 డిగ్రీస్. 45 డిగ్రీస్. ఇప్పుడు ఏమంటే ఈ 45 డిగ్రీస్ కి 3 times అన్నారు, అంటే ఇంటూ 3 చేయండి. ఇంటూ 3 అంటే 3 5 15, 1 3 4 12 plus 1 13, 135 డిగ్రీస్ అయింది. ఈ 135 డిగ్రీస్ కి ఫైండ్ ఇట్ సప్లిమెంట్ అన్నారు. దీనికి సప్లిమెంటరీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అసలు సమ్ ఆఫ్ సప్లిమెంటరీ అంటే ఏంటవుతుంది? మనకు తెలియంది x అనుకుందాము, ఈ తెలిసింది 135, ఈ రెండింటిని యాడ్ చేస్తే 180 రావాలి మనకి. అంటే x is equals to 180 minus 135. 180 minus 135 అంటే 45 డిగ్రీస్. అంటే 45 డిగ్రీస్. ఆప్షన్ 4 is the correct answer. మళ్ళీ ఒకసారి నేను స్టేట్మెంట్ క్వశ్చన్ చూస్తాను చూడండి. అండ్ యాంగిల్ ఇస్ 3 times ఆఫ్ హాఫ్ ఆఫ్ రైట్ యాంగిల్. హాఫ్ ఆఫ్ రైట్ యాంగిల్ అంటే 45 డిగ్రీస్. 3 times అంటే 45 into 3. 45 into 3 అంటే 135. ఇక్కడతో మన క్వశ్చన్ అవ్వలేదు. 135 ఉంది కదా, డైరెక్ట్ గా అనుకోవద్దు మీరు. 135 అయింది. ఇదిగోండి 130 మిడిల్ లో నేను ఆల్రెడీ ట్రిక్స్ లో చెప్పినప్పుడు చెప్పాను, ఆల్రెడీ 117 డేస్ టార్గెట్ లో చెప్పినప్పుడు చెప్పాను, మిడిల్ ఆఫ్ ద క్వశ్చన్ ఆపేయొద్దండి. నేనేం చెప్పాను? ఆ హెడ్డింగ్ కూడా నాకు బాగా గుర్తుంది. ఏంటి ఆ హెడ్డింగ్ అంటే? రీడ్ ద క్వశ్చన్ బై ద ఎండ్, అప్ టు ఎండ్, డోంట్ ఫైనలైజ్ ద మిడిల్ అని చెప్పానా లేదా? చెప్పాను కదా. సో ఇక్కడతో ఆపేస్తే 135 ఆప్షన్ లో ఉంది. మీలో చాలా మంది పెట్టేయచ్చేమో 135 అనేది. 135 ఎలా అవుతుంది? 3 5 15, 3 4 12, 135. ఓకే, కానీ ఏమన్నారు? హాఫ్ ఆఫ్ రైట్ యాంగిల్ ఫైండ్ ఇట్ సప్లిమెంట్ అన్నారు. దీనికి సప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. అందుకే నేను ఎవరైతే 117 డేస్ టార్గెట్ ని బాగా ఫాలో అయ్యారో వాళ్ళందరూ కూడా ఇది చేయగలుగుతున్నారు. ఎందుకంటే మిడిల్ లో ఆపేయకూడదు కదా, నేను చెప్పింది ఇదే పదే. రైట్, 135 డిగ్రీస్ కి సప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది? x plus 135 is equals to 180. ఎందుకు తెలియదు, మనం x అనుకుందాం. ఈ రెండింటిని యాడ్ చేస్తే 180 అయితేనే కదా అది సప్లిమెంటరీ అవుతుంది. కాబట్టి 180 నుంచి 135 సబ్ట్రాక్ట్ చేస్తే 45 డిగ్రీస్. అంటే ఆప్షన్ 4 is the correct answer, my dear students. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 3/5, 1/3, 5/6, 7/15 ఉన్నాయి. మళ్ళీ నేను నోట్ చేస్తున్నాను. 3/5, 1/3, 5/6, 7/15 ఉన్నాయి. సో మనం ఏంటంటే దీనిలో క్వశ్చన్ ఏం అడిగారంటే, while arranging the given fractions from the least to greatest అన్నారు. అంటే ascending ఆర్డర్ చేయండి అంటున్నారు ఇండైరెక్ట్ గా. ascending ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్. which fraction will be the second last place? చూడండి ఇక్కడ మళ్ళీ లాస్ట్ లో ట్రిక్కీగా అన్నారు. సెకండ్ లాస్ట్ ప్లేస్ అంటున్నారు. సెకండ్ లాస్ట్ ప్లేస్ అంటే చాలా మంది సెకండ్ ప్లేస్ అనుకుంటున్నారు. ఇక్కడ నేను కాసేపు మిమ్మల్ని ఆగుతాను చూడండి. సెకండ్ లాస్ట్ ప్లేస్ అన్నారు. హీస్ ద ఫస్ట్. కొన్నిసార్లు మనం అంటూ ఉంటాము ఎవరైనా క్లాస్లో, వీడు ఫస్ట్ వస్తాడరా లాస్ట్ నుంచి, ఎప్పుడైనా అంటూ ఉంటాం ఫస్ట్ వస్తాడరా లాస్ట్ నుంచి, అంటే లాస్ట్లో ఫస్ట్ ఆడు. వీడు సెకండ్ వస్తాడరా లాస్ట్ నుంచి సెకండ్ వాడు.
చూడండి నేను కొన్ని చేస్తాను. X Y Z A B C L M N ఇలా ఉన్నారు. లాస్ట్ నుంచి ఫస్ట్ ఎవరు ఉన్నారు? N. సెకండ్ లాస్ట్ ఎవరు? M. అంటే ఈ రకంగా మనం అడ్జస్ట్ చేసుకొని లాస్ట్ నుంచి సెకండ్ వన్ ఏదో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే చూసారా, క్వశ్చన్ రీడ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్, రైట్? ఇప్పుడు మనం వీటిని అసెండింగ్ ఆర్డర్ లో రాయాలంటే ఏం చేయాలి? వీటన్నిటికీ ఎల్సిఎం చేసుకుంటాము. కానీ ఎల్సిఎం కాకుండా ఇంకొక మెథడ్ కూడా నేను ఇప్పుడు చెప్తాను. మీ అందరికంటే ఎల్సిఎం చేసుకుంటారు అయిపోతుంది. ఎల్సిఎం కాకుండా మనం ఏం చేయాలంటే టూ ఫ్రాక్షన్స్ తీసుకోండి. ఈ టూ ఫ్రాక్షన్స్ తీసుకోండి. ఫస్ట్ చూడండి, 3 3s are 9, 5 1s are 5. ఇప్పుడు చూడండి 9 పైన ఏముంది? 3/5. 5 పైన ఏముంది? 1/3. సో 3 3s are 9, 5 1s are 5. అంటే 1/3 అనేది ఇందులో స్మాల్, ఇది బయటికి తీసుకోండి. నెక్స్ట్ 5 15s are 75, 6 7s are 42. అంటే ఈ రెండిట్లో 42 పైన ఏముంది? 7/15. సో మనకి ఫస్ట్ 2 ఫ్రాక్షన్స్ వచ్చేసాయి, స్మాలెస్ట్ ఫస్ట్ 2 ఫ్రాక్షన్స్ వచ్చేసాయి. ఇప్పుడు మనకి రిమైనింగ్ ఏముంది? ఇక్కడ చూడండి 3/5 ఒకటి ఉంది, అట్లాగే ఇక్కడ 5/6 ఉంది. ఈ రెండింటిని మళ్ళీ స్మాలెస్ట్ వన్ ఏదో చూద్దాం. 3/5, 5/6. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. 3 6s are 18, 5 5s are 25. అంటే 18 పైన ఏముంది? 3/5. అంటే నెక్స్ట్ 3/5 వస్తుంది. నెక్స్ట్ 6/5 వస్తుంది. అంటే చూడండి మనకి అసెండింగ్ ఆర్డర్ లోకి వచ్చేసాయి. మనకి చూడండి ఇక్కడ 1/3, 7/50, 3/5 అండ్ 6/5. చూసారా, మనం ఏవైనా 2 ఫ్రాక్షన్స్ మనం తీసుకోవచ్చు. ఆ 2 ఫ్రాక్షన్స్ తీసుకొని మనం, సో ఇక్కడ 3 3s are 9 వచ్చింది, అలాగే 5 1s are 5 వచ్చింది, అప్పుడు 1/3 అవుతుంది. నెక్స్ట్ 7/15 అవుతుంది, నెక్స్ట్ 3/5 అవుతుంది, నెక్స్ట్ 6/5 అవుతుంది. అంటే మనకి ఏమవుతుంది? స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అంటే లాస్ట్ నుంచి సెకండ్ వన్ అన్నారు. లాస్ట్ నుంచి సెకండ్ వన్ అంటే 3/5. అంటే ఆప్షన్ చూడండి 3/5. ఆప్షన్ 4 is the correct answer. ఆప్షన్ 4 is the correct one. ఓకే, ఇలా చేయాలి మీరు. నెక్స్ట్ అరేంజ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ అసెండింగ్ ఆర్డర్. చూసారా, ప్రతి మీరు చూసినట్లయితే అసెండింగ్ డిసెండింగ్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. యాంగిల్స్ నుంచి 2 క్వశ్చన్స్ వరుసనే ఇచ్చేసారు మీకు. మీరు కనుక కరెక్ట్ గా ఫాలో అయితే వచ్చేస్తాయి. సరే చూడండి ఇక్కడ 2/3 వీటిని మనకి ఏమన్నారంటే 2/3, 5/6, 7/8, 9/14. దీన్ని మనకి అసెండింగ్ ఆర్డర్ అడిగారు. స్మాల్ టు బిగ్ అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్. మళ్ళీ ఇది కూడా చూడండి అసెండింగ్ ఆర్డర్ అన్నారు. 2/3, 5/6, 7/8, 9/14. ఇప్పుడు చూడండి ఈ 2 ఫ్రాక్షన్స్ తీసుకుందాం ఫస్ట్, తర్వాత ఈ 2 ఫ్రాక్షన్స్ తీసుకుందాము. చూడండి 2 6s are 12, 3 5s are 15. అంటే ఈ రెండిట్లో స్మాలెస్ట్ 2/3. ఓకే, 2/3 వచ్చేసింది. ఫస్ట్ స్టార్టింగ్ మనకి ఏమి ఉండాలి? 2/3 వచ్చేసింది. ఓకేనా? నెక్స్ట్ చూడండి 2 6s are 12, 3/15 వచ్చేసింది. నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి ఈ రెండిట్లో చూద్దాం. 7 14s are 98, 9 9s are 81. అంటే మనకి 9/14. నెక్స్ట్ వన్ ఈస్ 9/, ఈ రెండిట్లో స్మాలెస్ట్ 9/14. ఓకే, రెండిట్లో స్మాలెస్ట్ 9/14. మీకు బిలో సమ్ చూడండి అమ్మా. ఇక్కడ మీరు ఈ రెండింటిని ఇక్కడ చూడండి, మనకి ఇవి వరకు కరెక్టే. మనకి 1/3, 7/15 కనుక మనం చూసినట్లయితే ఇక్కడ 1/3 తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ 7/15 తీసుకున్నాం కదా. ఈ రెండిట్లో స్మాలెస్ట్ మళ్ళీ చూసుకోవాలి. నేను మళ్ళీ చేయలేదు అది 150, ఎందుకంటే మనకు కావాల్సింది లాస్ట్ అండ్ సెకండ్ వన్ కాబట్టి ఇక్కడతో వదిలేసాను. 115s are 15, 3 7s are 21. 3 7s are 21. అంటే మనకి చూడండి 115s are 15 అండ్ ఈ రెండింటి చూసుకున్నాం. 1/3 బయటకు వచ్చింది, అట్లాగే 7. ఇదైనా సరే మనకి సేమ్ అలానే వస్తుంది, ఇంకా వదిలేసేయచ్చు, దానికి నో ప్రాబ్లం. సరే ఇప్పుడు మనం సమ్ లోకి వద్దాం. ఇప్పుడు చూడండి 2 6s are 12, అలాగే 3 5s are 15. అంటే ఈ రెండిట్లో 2/3 బయటకు వచ్చింది, అట్లాగే ఇక్కడ 9/14, 14 7s are 98, 9 9s are 81. అంటే 9/14. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? ఈ రెండింటికి స్మాలెస్ట్ వన్ ఏదో మనం ఫైండ్ అవుట్ చేసేస్తే తెలిసిపోతుంది. 2 14s are 28, 9 3s are 3 9s are 27. అంటే 9/14 is the smallest one. అంటే మనం ఇక్కడ ఏం చేసుకోవచ్చు? 9/14, దాని తర్వాత 2/3. ఇక్కడ చూడండి 9/14 మనం ఇక్కడతో స్టాప్ చేసేయచ్చు. 9/14, 2/3. ఇగోండి ఇక్కడ ఆప్షన్ 3 లో 9/14 చూడండి 9/14, 2/3 ఉంది. ఇక్కడ 9/14, 7/8 ఉంది. కాబట్టి ఆప్షన్ 3 అనేది మనకి ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే మై డియర్ స్టూడెంట్స్, చూసారా నేను ఎలా స్మాలెస్ట్ చేసుకుంటానో? మీరు ఏం చేయొచ్చు? ఎల్సిఎం ద్వారా కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా ఈజీ కదా. మీరు నెక్స్ట్ ఈ రెండింటిని తీసుకుంటే ఇలానే 5/6, 7/8 వస్తుంది, అంతే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? 5/6, 7/8 వస్తుంది. మన కరెక్ట్ ఆన్సర్ మిడిల్ లో వచ్చేసింది కాబట్టి నేను ఆపేసాను. ఓకే, మనం ఆపేయించాలి. నెక్స్ట్ 35th, ద నార్మల్ బాడీ టెంపరేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈస్ 37 degrees Celsius. కన్వర్ట్ అన్నారు. అసలు ఇది కన్వర్ట్ చేయకుండా డైరెక్ట్ గా మనకు తెలుసు 98.5 అనే ఫారెన్ డిగ్రీస్ అని చెప్పేసి, ఇది మనకు డైరెక్ట్ గా తెలుసు కదా. ఓకే, సో ఇంకా చేయవసరం లేదు దాన్ని. ఓకే, నెక్స్ట్ చూడండి
36. The difference between the minus 15 degree, minus 50 degrees, minus 72 degrees. Difference అన్నారు రెండింటికి మధ్య. రెండు మైనస్ లో ఉన్నాయి కాబట్టి 122 అవుతుంది. ఇక్కడ అయితే మైనస్ లో ఇవ్వలేదు కానీ 122 మనకు ఉంది కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. ఓకే, రెండింటిని యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ చూడండి, ఎక్స్ప్రెస్ ద 18 kgs 5 grams అన్నారు. 18 kgs గ్రామ్స్ అన్నారు కాబట్టి 18 kgs ఇంటూ 1000 చేసుకుంటే 18,000 గ్రామ్స్ అవుతుంది. ఎందుకంటే గ్రామ్స్ లో కన్వర్ట్ చేసుకున్నాం మనం. ఓకే, నెక్స్ట్ 5 గ్రామ్స్ అన్నారు కాబట్టి చివరిలో గ్రామ్ పెట్టుకోవాలి. 5 గ్రామ్స్ కాబట్టి 500118 18005 గ్రామ్స్ 18005 గ్రామ్స్ మనకి ఎక్కడ ఉంది చూడండి. ఎస్, ఇక్కడ కేజెస్ లో ఉంది కాబట్టి మనం మళ్ళీ డివైడెడ్ బై 100 చేసుకుంటే ఇక్కడ డెసిమల్ 18.005 kgs అన్నమాట. ఓకేనా, 18.005 kgs, రైట్. Next, option 4 is the right. Find the number of zeros 1 kilometer when you convert into kilometer into millimeters. Millimeters లో కన్వర్ట్ చేస్తే మనకి ఎన్ని జీరోస్ ఉంటాయి 1 కిలోమీటర్ లో అన్నారు. ఫస్ట్ చూడండి, 1 కిలోమీటర్ ఓకే ఇంటూ కిలోమీటర్స్ మీటర్స్ లోకి మార్చండి, మీటర్స్ ని సెంటీమీటర్స్ లోకి మార్చండి, సెంటీమీటర్స్ ని మిల్లీమీటర్స్ లోకి మార్చండి. ఇప్పుడు చూడండి 1 km కి చూడండి మీటర్స్ 1000 ఉంటాయి కాబట్టి మీటర్ దగ్గర 1000 పెట్టాను. సెంటీమీటర్స్ ఎన్ని ఉంటాయి? సో మీటర్ కి సెంటీమీటర్స్ ఎన్ని ఉంటాయి? 100 ఉంటాయి. సో సెంటీమీటర్ కి మిల్లీమీటర్స్ ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి. ఇప్పుడు చూడండి జీరోస్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 అంటే 6 జీరోస్ ఉంటాయి. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూసారా, కిలోమీటర్, మీటర్, సెంటీమీటర్, మిల్లీమీటర్. కిలోమీటర్ కి మీటర్స్ 1000, 1 కిలోమీటర్ కి మీటర్స్ 1000, 1 మీటర్ కి సెంటీమీటర్స్ 100, 1 సెంటీమీటర్స్ కి మిల్లీమీటర్స్ 10. సో జీరోస్ ఎన్ని ఉన్నాయి అన్నారు? 6 ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, which of the following is correct representation of 99? 99 అంటే మనం ఎలా చేసుకోవచ్చు? 90 plus 9 90 plus 9 90 ఎక్కడ ఉందో ఇక్కడ చూడండి 90. సో రైట్, ఇక్కడ xc అంటే 90 కదా, 9 అంటే 1ix అంటే ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా మంది IC పెట్టారు. IC ఎలా అవుతుంది? మనం ఇప్పుడు చూడండి 99 ని మనం ఎలా రాస్తాం? IC అంటే 90 ప్లస్ 9 గా రాస్తాం తప్పితే 100 మైనస్ 1 గా మనం తీసుకోకూడదు అని చెప్పాను నేను కదా. సో కాబట్టి ఇది కాదు, రైట్ ఆన్సర్ ఇదే మనకి యాజ్ పర్ ద రోమన్ నెంబర్ రూల్. రైట్, నెక్స్ట్ చూడండి. సో మీకు ఇక్కడ రోమన్ నెంబర్స్ నుంచి డైరెక్ట్ గా మీకు 2 ఇచ్చేసారు. చూసారా, అంటే ప్రతి చాప్టర్ నుంచి 2 ఇస్తూ వెళ్ళారు మనకి. సో చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ mxlii plus cxcib and lxiii అని చెప్పేసి ఇచ్చారు. మనం డైరెక్ట్ గా చేసుకోకుండా ఫస్ట్ నార్మల్ నెంబర్ లోకి mxlii అంటే చూడండి, m అంటే 1000 ఓకే 1000 ప్లస్ ఇక్కడ చూడండి xl అంటే l అంటే 50, 10 మైనస్ 10 చేయండి 40 అవుతుంది. అంటే చూడండి 1000 ప్లస్ 40 ప్లస్ ఇక్కడ చూడండి 1042. సో అంటే ఏమవుతుంది? 1042 అవుతుంది. రైట్, నెక్స్ట్ చూడండి cxc1v అంటే చూడండి c అంటే 100 ప్లస్ xc అంటే 90 అవుతుంది. xc అంటే 90 అవుతుంది ప్లస్ 4 అంటే ఏమవుతుంది? 194 అవుతుంది. అంటే ఈ రెండింటిని మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చారు చూడండి, మైనస్ చేయాల్సింది lx111. ఓకే, l అంటే ఏంటి? 50 ప్లస్ 10 50 ప్లస్ 10 ప్లస్ 3 అంటే 63. అంటే చూడండి మనం ఈ రెండింటిని యాడ్ చేద్దామా? సో 1042 ప్లస్ 194 అంటే 63121. దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి 63 అంటే 3 7 అండ్ 1 ఉంటుంది కదా. అంటే మనకేంటి ఆన్సర్ వచ్చింది? 1173 వచ్చింది. అంటే 1173 మనం ఎలా రాయొచ్చు? 1000 ప్లస్ 100 ప్లస్ 50 ప్లస్ 20 ప్లస్ 3. ఓకే, 1000 అంటే ఏంటి చూడండి, ఇక్కడ 1000 అంటే m, 100 అంటే c, 50 అంటే l, 20 అంటే x, 3 అంటే రైట్. సో దిస్ ఇస్ ద ఆన్సర్. సో మనకి MCLXX111 చూసారా, మనకి ప్రాసెస్ తెలిస్తే కనుక చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే మై డియర్ స్టూడెంట్స్, రోమన్ నెంబర్స్ నుంచి 2 క్వశ్చన్స్ ఇచ్చారు అంటే 6 మార్క్స్. నేమ్ ద టైప్ ఆఫ్ ఎన్ యాంగిల్ హూస్ మెజర్ ఇస్ 29 మోర్ దెన్ ద డిఫరెన్స్ ఆఫ్ 136 డిగ్రీస్ అండ్ 77 డిగ్రీస్. 177 ఇక్కడ చూడండి క్వశ్చన్ ఎలా ఇచ్చారంటే చాలా డిఫరెంట్ గా ఉంది ఇక్కడ. Name the type of an angle whose measure is 29 more than the difference of 136
77. అంటే ఫస్ట్ మనం 136 కి 77 degrees కి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి ఇక్కడ 9 12 minus 7 12 minus 7 means 5. సో 59 degrees. 59 degrees కి 29 మోర్ అంటున్నారు. 29 మోర్ అంటే సో మనకేమవుతుంది 88 degrees. సో ఈ 88 degrees అనేది ఏంటి అని అడుగుతున్నారు. ఏంటి అంటే అక్యూట్ యాంగిల్, అబ్ట్యూస్ యాంగిల్, రైట్ యాంగిల్, రిఫ్లెక్స్ యాంగిల్ అంటే ఎగ్జాక్ట్ గా 90 degrees కి బిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్యూట్ యాంగిల్ అవుతుంది. అబ్ట్యూస్ అంటే అబోవ్ ద 90 degrees ఉండాలి. సో మనకి ఇక్కడ 90 degrees బిలో ఉంది కాబట్టి ఇది అక్యూట్ యాంగిల్ అవుతుంది. చూసారా, ద డిఫరెన్స్ మోర్ దెన్ ద 29 degrees అంట, డిఫరెన్స్ ఆఫ్ 130 degrees అండ్ 77 అంట. చూసారా మీరు, అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసి మోర్ దెన్ ద 29, దీనికి డిఫరెన్స్ కి 29 ఎక్స్ట్రా అన్నారు. ఆ 29 యాడ్ చేసాం. యాడ్ చేస్తే మనకి ఏమొచ్చింది 88 వచ్చింది. 88 అనేది ఏమవుతుంది అంటున్నారు. ఖచ్చితంగా అక్యూట్ యాంగిల్ అవుతుంది, 90 degrees కంటే బిలో ఉంది కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ చూద్దామా. yes, ఇక్కడ యాంగిల్, విచ్ ఆఫ్ ద యాంగిల్ ఇస్ గివెన్ ఫిగర్ ఇస్ లార్జర్ దాన్ సో 2 యాంగిల్స్ అన్నారు. ఇక్కడ చూడండి, డైరెక్ట్ గా నేను మళ్ళీ ఒకసారి డయాగ్రామ్ వేస్తున్నాను మనకి. సో చూడండి, ఇలా ఇచ్చారు మనకి యాంగిల్, ఇలా ఇచ్చి మనకి చూడండి ఇది ఒక యాంగిల్ సి ఇచ్చారు, ఇక్కడ ఒక యాంగిల్ ఉంది బి, అండ్ హియర్ డి అండ్ హియర్ ఏ. సింపుల్ గా చెప్పేసి ఇది చూడండి, ఇలా సర్కిల్ మోర్ దెన్ ద హాఫ్ సర్కిల్ ఉంది, మోర్ దెన్ ద 3/4 సర్కిల్ ఉంది. అంటే ఖచ్చితంగా ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కదా. మోర్ దెన్ ద హాఫ్ సర్కిల్ ఉంది. సర్కిల్ అంటే ఏంటి 360 degrees, దానికంటే ఎక్స్ట్రా ఉంది ఇది. అందువల్ల మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. సరే చూద్దాం, ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయంటే ఓన్లీ యాంగిల్ ఏ అంట, బోత్ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ డి అంట, ఓన్లీ యాంగిల్ సి. yes, ఓన్లీ యాంగిల్ సి ఇస్ ద కరెక్ట్ యాంగిల్, లార్జెస్ట్ యాంగిల్ ఇన్ దిస్ డయాగ్రామ్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. రీడ్ ద గివెన్ స్టేట్మెంట్స్ అండ్ చూస్ ద రైట్ ఆప్షన్ ఆఫ్ ద స్టేట్మెంట్ అన్నారు. ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఆల్ కర్వ్స్ ఆఫ్ సర్కిల్ ఆర్ ద డయామీటర్స్. ఆల్ ద కర్వ్స్ అంటే ఇక్కడ చూడండి, ఇది డయామీటర్ అవుతుంది, సో ఇది కూడా డయామీటర్ అవుతుంది. కానీ ఇక్కడ నుంచి ఇలా ఉండే డయామీటర్ కాదు, ఇది డయామీటర్ కాదు, ఇది కూడా డయామీటర్ కాదు, ఇది కూడా డయామీటర్ కాదు. కాబట్టి ఆప్షన్ స్టేట్మెంట్ ఏ అనేది మనకి కరెక్ట్ అవ్వట్లేదు. అండ్ స్టేట్మెంట్ బి, diameter is the longest chord. diameter is the longest chord. yes, diameter is the longest chord. of course మనం చెప్పుకున్నాం. సో ఇప్పుడు చూడండి, ఓన్లీ స్టేట్మెంట్ ఏ ఇస్ ట్రూ. ఓన్లీ స్టేట్మెంట్ ఆల్ కార్డ్స్ ఆర్ డయామీటర్స్ అంటే అది కరెక్ట్ కాదు కదా. ఇది డయామీటర్ అవుతుందా? కాదు. ఇది కూడా కర్డ్ కానీ డయామీటర్ కాదు. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు. అండ్ నెక్స్ట్ ఓన్లీ స్టేట్మెంట్ బి ఇస్ ట్రూ అంట. స్టేట్మెంట్ బి, అసలు స్టేట్మెంట్ బి అంటే చూద్దాం. అంటే కొంచెం ఓపిక ఉండాలి వీటికి చేయడానికి. ఆ స్టేట్మెంట్ బి ఏంటంటే డయామీటర్ ఇస్ ద లాంగెస్ట్. ఆఫ్ కోర్స్ ఇది పక్కన పెడదాము. నెక్స్ట్ బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. నో, బోత్ స్టేట్మెంట్స్ ఎందుకు ట్రూ అవుతాయి? లాంగెస్ట్ కార్డ్ ప్రతిది కూడా, ప్రతి కార్డ్ కూడా డయామీటర్ ఎందుకు అవుతుంది? ఇక్కడ ఉండేది డయామీటర్ అవుతుందా? అవ్వదు కదా. సో అది రాంగ్. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్. నో, ఒక స్టేట్మెంట్ కరెక్ట్. ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అంటే ఆప్షన్ బి స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. స్టేట్మెంట్ బి ఈస్ కరెక్ట్ అంటే ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. చూసా, ఇవి కూడా మనం సర్కిల్ లెసన్ చెప్పినప్పుడు డిస్కస్ చేసుకున్నాం కూడా. ఓకేనా, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాము? 2023లో వచ్చినటువంటి పేపర్ ని. రైట్, ద ప్రొడక్ట్ ఆఫ్ ప్లేస్ వాల్యూ ఆఫ్, ఇది చూడండి, ప్లేస్ వాల్యూ ఆఫ్ డిజిట్స్ అని చెప్పేసి మనకి 7 ప్లేస్ వాల్యూ, ప్రొడక్ట్ ఆఫ్ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ అడిగారు. 7 8 6 0 4 4 3. చూడండి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000 10,000 అంటే 6 into 10,000. దట్ మీన్స్ చూడండి ఏమవుతుంది, 6 into 10,000 60,000 అవుతుంది. అలాగే ఫేస్ వాల్యూ అంటే అక్కడ ఏముంటే అదే 6 అవుతుంది. 6 6 36 అంటే ఇక్కడ 4 zeros ఉన్నాయి అంటే 3,60,000 అవుతుంది. కానీ ఇక్కడ 3,60,000 అనేది ఆప్షన్స్ లో ఇవ్వలేదు వాళ్ళు, కాబట్టి దీనికి యాడ్ స్కోర్ అవుతుంది. మీరు ఏది పెట్టినా కానీ మీకు మార్క్స్ కలుస్తాయి. అంటే మీకు వచ్చినటువంటి మార్క్స్ కంటే 3 మార్క్స్ పెరుగుతాయి. మీకు ఒకవేళ 26 మీరు 250 వస్తున్నాయని మీరు అనుకుంటే 3 మార్క్స్ పెరుగుతాయి, మీకు 253 వస్తాయి. ఇది యాడ్ స్కోర్. ఇది నెక్స్ట్, ఫైండ్ ద స్మాలెస్ట్ 5 digit నెంబర్ యూజింగ్ ద 3 different digits. మీకు ఇక్కడ యాడ్ స్కోర్ గురించి మళ్ళీ చెప్తాను. ఈ యాడ్ స్కోర్ గురించి కూడా నేను 117 days టార్గెట్ లో చెప్పాను. మీరు ఏదైనా ఆప్షన్ మీకు తెలియదు ఉంటే ఏదో ఒకటి పెట్టేస్తారండి అని 117 టార్గెట్ లో పెట్టి చెప్పాను. అలాగే 25 tips లో కూడా చెప్పాను. మీకు గుర్తుంటే ఇది కనుక మీకు 3 మార్క్స్ కలిసినట్లే. చూసారా? ఓకే, రైట్. నెక్స్ట్, ఫైండ్ ద స్మాలెస్ట్ 5 digit నెంబర్ యూజింగ్ ద 3 different digits. 3 different digits యూజ్ చేసి స్మాలెస్ట్ నెంబర్ అన్నారు. అసలు ఇది మీరు గనక నిజంగా గనక
ఫస్ట్ నేను ఇదే క్వశ్చన్లో చాలా రిపీటెడ్ ఇచ్చింది, అంటే ఇదే పేపర్లో రిపీటెడ్ ఇచ్చారు. ఇందాక నేను చెప్పాను 102తో స్మాలెస్ట్ డిజిట్తో 6 డిజిట్ అన్నాను. అదే సేమ్ 102తో వచ్చే స్మాలెస్ట్ 5 డిజిట్ అడిగారు. ఏం చేయొచ్చు, ఫస్ట్ స్మాలెస్ట్ 1 పెట్టాలి, తర్వాత మనకి చూడండి ఇలా పెట్టేస్తాం 1 2 3 4 అయ్యాయి. 3 డిజిట్స్ ఉండాలన్నారు కాబట్టి 2 పెడతాం. ఇదే కదా మనకి స్మాలెస్ట్ డిజిట్ 3 డిఫరెంట్ డిజిట్స్ యూజ్ అయితే అసలు సేమ్ రిపీటెడ్ ఇచ్చారు ఇది క్వశ్చన్. ఇందాక ఏమి ఇచ్చారు, 4 డిజిట్స్ తో డిఫరెంట్ గా ఉండే 3 డిజిట్స్ తో 4 గ్రేటెస్ట్ నెంబర్, స్మాలెస్ట్ 6 డిజిట్స్ చేసి రెండింటిని యాడ్ చేయండి అని చెప్పారా, క్వశ్చన్ ఇచ్చారు ఇదే పేపర్ లో. సో సేమ్ అలాంటిది ఇది కూడా 10002 అనేది ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అసలు చాలా అంటే చాలా సింపుల్. ఈ క్వశ్చన్ చూస్తే మనకు అర్థమవుతుంది క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది. ఇఫ్ ఏ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 8 and 3 both, then which of the number is will always divisible అంటే ఏమీ లేదండి. 8 3 తో డివిజిబుల్ అవ్వాలంటే 8 3 24 చేసుకుంటే అదే ఆన్సర్ అవుతుందండి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 ఇస్ ద కరెక్ట్ అండి. దీనికి ఇంకా ఏమైనా చేయాలా? నో. 8 3 24 అదే ఆన్సర్. నెక్స్ట్, ద ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ LCM and HCF. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ విత్ LCM ఆఫ్ LCM ఇచ్చారు మనకి, LCM 112. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఇచ్చారు 40 చూడండి 4032 ఇచ్చారు. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ మనం HCF కనుక్కోవాలి. HCF ఇస్ ఈక్వల్స్ టు మనకు ఫార్ములా తెలుసు, ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ బై LCM. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే 4032 బై 112. ఈ రెండింటిని మనం క్యాన్సిలేషన్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ రెండింటిని మనం కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా చేస్తే అసలు ఇలాంటప్పుడు మనం అసలు క్యాన్సిలేషన్ కూడా చేయను. అసలు ఒకసారి చూడండి 112 into 1 చేస్తే మనకి ఇది వస్తుందా? కాదు. 112 into 12 చేసాం అనుకోండి, 12 2 24, చివరిలో మనకు 2 ఉంది, ఇక్కడ 24 ఎలా వస్తుంది? రాదు. సో నేను లాజిక్ గా చెప్తున్నాను చూడండి, 112 9 తో ఇంటూ చేస్తే మనకి ఇది వస్తుందా? చూడండి 9 9 2 18, 8 చివరిలో వస్తుంది, ఇది కాదు. సో 36 తో మనం మల్టిప్లై చేస్తే చూడండి 6 2 12, 2 చివరిలో ఉంటుంది కదా, అంటే ఖచ్చితంగా ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే నేను ఏంటంటే దీన్ని క్యాన్సిలేషన్ చేసుకోకుండానే చేయొచ్చు, అదే లాజిక్ అన్నమాట. సో నేను ప్రతి డిజిట్ తోనే చేసుకొని ఈ 2 వస్తుందా లేదా చూసాను నేను క్యాన్సిలేషన్ కోసం. సో 36 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నేనేం మల్టిప్లై చేయలే, డివిజన్ చేయలే, జస్ట్ చెక్ చేసుకున్నాను లాస్ట్ డిజిట్ ని. ఓకే రైట్. నెక్స్ట్, ద కాస్ట్ ఆఫ్ ఎ డజన్ హెడ్ ఫోన్స్ ఈజ్ 78,564. డజన్ అంటే 12 హెడ్ ఫోన్స్ కాస్ట్ 78,564. అయితే ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ ద 5 హెడ్. సమ్మర్ వాంట్స్ టు బై 5 హెడ్ ఫోన్స్ అంట. 5 హెడ్ ఫోన్స్ అంటే మనం 5 హెడ్ ఫోన్స్ కాస్ట్ కనుక్కోవాలి అంతే సింపుల్ గా. అంటే ఈ బై 12 చేసి ఇంటూ 5 చేయాలి, బై 12 చేసి ఇంటూ 5 చేయాలి. చూడండి 12 బై 12 చేద్దాం. 12 6 72. సో 72 మీన్స్ ఇక్కడ 6 ఉంటుంది, అలాగే 5 ఉంటుంది. సో 65, 12 5 60 అండ్ 65 5 ఉంటుంది కదా. సో 5 అండ్ 60 56. దట్ మీన్స్ 12 4 48. 48 మీన్స్ 8 4 84. 12 7 చూసారా, అంటే 6547. ఇది ఒక హెడ్ ఫోన్ కాస్ట్ అనేది మనకి ఇంటూ 5 అడిగారు కాబట్టి మనం ఇంటూ 5 చేద్దాం. 5 7 35, 3 5 4 20 23, 2 5 5 25 27, 2 5 6 30 32. అంటే 32735 ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా సింపుల్ కదా ఇది. నెక్స్ట్ 49. Trisha is arranging fruit juices 40 classmates. 40 classmates కి Trisha అరేంజ్ చేస్తుందంట. She wants to serve 250 ml juice. ప్రతి ఒక్కరికి కూడా 1 person కి 250 ml ఇవ్వాలంట. ఓకే 250 ml ఇద్దాం అనుకుంటుందంట. ఓకే అయితే ఏంటి, to each classmate. What is the minimum number of tetra packs she requires if serving each tetra pack contains 2.5 లీటర్స్ ఆఫ్ జ్యూస్? ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి క్వశ్చన్ ని మై డియర్ స్టూడెంట్స్. ఒక టెట్రా ప్యాక్ లో 2.5 లీటర్స్ అంటే 2.5 లీటర్స్ జ్యూస్ ఉంది. ఒక టెట్రా ప్యాక్ లో 2.5 లీటర్స్ ఏముంది? జ్యూస్ ఉంది. ఒక్కొక్క స్టూడెంట్ కి 250 ml ఇవ్వాలి. అంటే ఒక్కొక్క స్టూడెంట్ కి 250 ml ఇవ్వాలి. అంటే ఒక ప్యాకెట్ ఎంతమంది స్టూడెంట్స్కి వస్తుందో చూద్దాం. ఫస్ట్ టోటల్ గా 40 స్టూడెంట్స్ ఉన్నారంట. ఒక టెట్రా ప్యాకెట్ లో 2.5 అంటే ఏంటి, 2500 మిల్లీలీటర్స్ అనుకోండి. 2.5 లీటర్స్ అంటే 2500, 2.5 లీటర్స్ మిల్లీలీటర్స్. ఒక్కొక్కరికి అంటే ఇది ఒక ప్యాకెట్ లో 2500 మిల్లీలీటర్స్ ఉంది అనుకున్నాం. ఒక్కరికి 250 ml ఇవ్వాలి. క్యాన్సిల్ చేయండి, 0 0 25 1 25 10. అంటే ఒక ప్యాకెట్ 10 మెంబర్స్ కి వస్తుంది. ఒక ప్యాకెట్ 10 మెంబర్స్ కి వస్తుంది. ఒక ప్యాకెట్ ఆఫ్ జ్యూస్ 10 మెంబర్స్ కి వస్తుంది. మరి 40 మెంబర్స్ కి ఎన్ని ప్యాకెట్స్ కావాలి? 40/10. మీరు 10 తో ఆపేసి ఆప్షన్ 4 కరెక్ట్ పెట్టేస్తారు. అది కాదు అడిగింది. వాళ్ళు ఏమడిగారు? టోటల్ గా చూడండి ఏమడిగారు,
వాట్ ఈస్ ద మినిమం నెంబర్ ఆఫ్ టెట్రాప్యాక్స్ అన్నారు. టెట్రాప్యాక్స్ ఎన్ని కావాలి? 40/10 అంటే 10 1 10 4 4 ప్యాక్స్ కావాలి. అంటే ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ 4. చూసారా, నేను ఆల్రెడీ టిప్స్ చెప్పినప్పుడు చెప్పాను ఏమని, ఎండింగ్ వరకు చేయండి క్వశ్చన్, మధ్యలో వదిలేయద్దని. మధ్యలో వదిలేస్తే మీకు 10 ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ చెప్తాను చూడండి, ఒక టెట్రా ప్యాకెట్ లో 2.5 ml 2.5 లీటర్స్ ఉంది, అంటే 2500 మిల్లీలీటర్స్ ఉంది. ఒక పర్సన్ కి 250 మిల్లీలీటర్స్ ఇవ్వాలి. అంటే ఒక ప్యాకెట్ ఎంత మందికి వస్తుంది? ఒక ప్యాకెట్ 10 స్టూడెంట్స్ కి వస్తుంది. కానీ అక్కడ 40 క్లాస్మేట్స్ ఉన్నారు కాబట్టి ఒక ప్యాకెట్ 10 మెంబర్స్ కి వస్తే ఎన్ని ప్యాకెట్స్ కావాలి? 4 ప్యాకెట్స్ కావాలి. కాబట్టి ఆన్సర్ 4 అవుతుంది. మిడిల్ లో వదిలేస్తే మీకు 10, ఆప్షన్ 4 లో 10 కూడా ఉంది, అది కూడా అయిపోతుంది. చూసారా ఎంత ట్రిక్కీగా, ఎంత లాజిక్ గా, ఎంత అవేర్ గా ఉండాలో మీరు. చాలా ఈజీ క్వశ్చన్ కదా ఇది. నెక్స్ట్ చూడండి, కంప్యూట్ ద రెసిప్రోకల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. రెసిప్రోకల్ అడిగారు. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారంటే 34/15 ఇంటూ 45/17. చూడండి, 17 1 జార్ 17 2 జార్ 15 1 జార్ 15 3 జార్ 2 3 జార్ 6 అయింది ఆన్సర్. కానీ ఇక్కడ 6 లేదే, ఇక్కడ 6 లేదు, ఇక్కడ 1/6 ఉంది. డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇది పెట్టేద్దాం అనుకుని పెట్టేస్తాను మీరు. కానీ ఒక్కసారి ఆలోచించండి, రెసిప్రోకల్ అడిగారు. 6 కి రెసిప్రోకల్ 1/6 ఆన్సర్ ఉంది కదా. 1/6 అంటే ఆప్షన్ 3 లో. మీరు ఎంతమంది రాంగ్ పెట్టారో ఒకసారి చూసుకోండి. క్లియర్ గా క్వశ్చన్ క్లియర్ గా చదవకపోతే వచ్చే ప్రాబ్లం. ఇది కూడా నేను టిప్స్ లో చెప్పాను. నెక్స్ట్, Radhika bought 8 1/4 kgs of fruits. She used 2 5/6 kgs of fruits per day and kept rest of fruit salad. What is the quality of left fruit salad? ఏముందండి, ఈ రెండు ఫ్రాక్షన్స్ ని మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇంప్రాపర్ గా మార్చుకొని సబ్ట్రాక్ట్ చేసి మళ్ళీ ఇంప్రాపర్ గా మార్చుకోవడమే. చూడండి, 8 1/4 అంటే 4 8 32 33/4 అవుతుంది. అలాగే 2 5/6 అండి. ఇక్కడ 6 2 12 12 ప్లస్ 5 అంటే 17/6 అవుతుందండి. చూసారా, 17/6. ఇప్పుడు ఏం చేయాలి? 33/4 మైనస్ 17/6. 4 కి 6 కి ఎల్సిఎం చేసుకోండి. చూడండి, 2 2 జార్ 2 3 జార్ 2 2 జార్ 4 4 3 జార్ 12 అవుతుందండి. 4 3 జార్ 12 కాబట్టి 33 3 జార్ 99 అండి. 6 2 జార్ 12 కాబట్టి 72 జార్ 34 అవుతుందండి. అంటే ఇక్కడ చూడండి 6 5 65/12 అండి. ఇప్పుడు మనం మళ్ళీ దీన్ని ఏం చేయాలి? మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి మార్చుకోవాలండి. 12 5 జార్ 60 అండ్ 5 అంటే 5 5/12 అండి. 5 5/12. చూడండి ఆప్షన్ లో yes, ఆప్షన్ 2 is the correct answer. ఆప్షన్ 2 is the correct one. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి, 52nd one. A batsman scored 190 runs which included 10 boundaries 6 sixes. What percent of his total score he make by the running between the wickets? అంటే ఇక్కడ చూడండి 10 బౌండరీస్ అంటే ఏంటి? ఫోర్స్. మీకు ఇది చాలా బాగా తెలుసు. బౌండరీస్ అంటే ఫోర్స్ అంటే 10 ఫోర్స్ అతనికి వచ్చే, అలాగే 6 6 వచ్చాయి. రిమైనింగ్ అనేవి వికెట్స్ మధ్యలో అటు ఇటు రన్స్ బై రన్స్ అంటే అట్లా తిరగడం వల్ల వచ్చినవి అన్నారు. అయితే మనకి బౌండరీస్ అనేవి 10 కాబట్టి 10 into 4 40 రన్స్ బై బౌండరీస్ ద్వారా వచ్చాయి. 6 అనేవి 6 కాబట్టి 36 వచ్చాయి. అంటే టోటల్ గా 76 ఇవి ఉన్నాయి. అంటే టోటల్ రన్స్ 190 అన్నారు కాబట్టి 190 లో నుంచి ఈ 76 ని మనం కనుక సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూడండి, ఓకే 1 సెకండ్, ఇక్కడ చూడండి 10 4 జార్ 40 6 6 జార్ 36 రైట్. 10 బౌండరీస్ అండ్ 6 6 76 ఎస్. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? 190 మైనస్ 76 చేయాలి. రైట్, 190 మైనస్ 76 చేయాలి. ఎందుకంటే 76 రన్స్ కాబట్టి. చూడండి ఇక్కడ ఎస్, ఇక్కడ 10 అంటే 10 మైనస్ 6 4, ఇక్కడ 8 ఉంటుంది 1 అంటే 114 రన్స్ అనేవి వికెట్స్ మధ్యలో ఉండడం వల్ల వచ్చింది. అంటే ఈ 114 రన్స్ అనేది పర్సెంటేజ్ అడిగారు. సో మనం ఏం చేయాలి? x% ఆఫ్ 190 ఈజ్ ఈక్వల్స్ టు 114 అని చూద్దాం. అంటే x% అంటే x/100 ఇంటూ 190 ఈజ్ ఈక్వల్స్ టు 114. 0 0 క్యాన్సిల్. ఇప్పుడు చూడండి మనం ఏం చేయాలంటే x ఈజ్ ఈక్వల్స్ టు 114 ఇంటూ 10. ఈ 10 అటువైపు వెళ్తే ఇంటూ, ఈ 19 ఇటువైపు వస్తే డివిజన్ 19 19 1 జార్ 19 6 జార్ 6 into 10 60. అంటే 60% అనేది వికెట్స్ మధ్యలో రావడం వల్ల. అంటే ఆప్షన్ 2 is the correct one. చూసారా, బౌండరీస్ ఎన్నో చేసాము, 6 ఎన్నో చేసాము, టోటల్ వన్ సబ్ట్రాక్ట్ చేసాము, వచ్చింది మనం ఏం చేసాము 76 వచ్చింది. 76 సబ్ట్రాక్ట్ చేస్తే 114 అయింది. పర్సెంటేజ్ x% అనుకున్నాము, దాన్ని చేసుకున్నాము. ఓకే నెక్స్ట్, Riya is doing a paper cutting activity. She cuts out of 4 identical square corners of the rectangular sheets is given in the figure. Find the area of perimeter and remaining the sheets. Area and perimeter. మీరు ఒక్కసారి క్వశ్చన్ నేను చేయకుండానే మీ ఆన్సర్ ఏంటో చెప్పేస్తాను.
ఏంటి సార్ అలా అంటున్నారు అంటే, ఒక్కసారి బాబు ఇక్కడ చూడండి, యూనిట్స్ ఏమున్నాయి, సెంటీమీటర్స్లో ఉన్నాయి. యూనిట్స్ దేంట్లో ఉన్నాయి, సెంటీమీటర్స్లో ఉన్నాయి, సెంటీమీటర్స్లో ఉన్నాయి. కానీ ఫస్ట్ ఆప్షన్ సెంటీమీటర్స్ సరిపోయిందండి. ఫస్ట్ ఆప్షన్ సెంటీమీటర్స్. సెకండ్ ఆప్షన్ చూడండి, స్క్వేర్ మీటర్స్ ఉంది. ఇక్కడ స్క్వేర్ సెంటీమీటర్స్ ఉంటే ఇక్కడ స్క్వేర్ మీటర్స్ ఎలా అవుతుంది, రాంగ్ ఆన్సర్. ఇక్కడ స్క్వేర్ మీటర్స్ ఉంది, ఎలా అవుతుంది, ఇక్కడ స్క్వేర్ మీటర్స్ ఉంది, ఎలా అవుతుంది, ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుందండి. ఇక్కడ దీనికి ఎక్స్ప్లెనేషన్ అవసరం అండి, సింపుల్ క్వశ్చన్ అండి. మిగతా అన్ని మీటర్స్ లో ఇచ్చారు, 480 స్క్వేర్ మీటర్స్, ఇక్కడ 480 స్క్వేర్ మీటర్స్. అఫ్ కోర్స్ రిమైనింగ్ ఇక్కడ సెంటీమీటర్స్ ఉన్నా కానీ ఇది ఇక్కడే అయిపోయింది. స్క్వేర్ మీటర్స్ లో ఎలా అవుతుంది, అవ్వదు కదా, స్క్వేర్ సెంటీమీటర్స్. కాబట్టి ఆప్షన్ 1 అనేది ఆన్సర్, డైరెక్ట్ గా పెట్టేయచ్చు. అయినా సరే మీకోసం నేను చేస్తాను, క్వశ్చన్ చేద్దాం. ఇక్కడ చూడండి 4 బాక్సెస్ ఉన్నాయి. ఓకేనా, ఒక్కొక్క బాక్స్ మనం కనుక చూసినట్లయితే ఏరియా ఏమవుతుందంటే 16 అవుతుంది. కాబట్టి టోటల్ 4 బాక్స్ కాబట్టి 64 అవుతుంది. 64 స్క్వేర్ సెంటీమీటర్స్ కట్ చేసేసింది. 64 స్క్వేర్ సెంటీమీటర్స్ కట్ చేసింది. రిమైనింగ్ అంటే ఇక్కడ 24 ఇంటూ టోటల్ గా 24 ఇంటూ చూడండి ఇక్కడ టోటల్ గా మనకు 24 అక్కడ ఉంది కాబట్టి చూడండి. సో 24 ఇంటూ 20 చేయండి. 24 ఇంటూ 20 అంటే 480 అవుతుంది. 480 నుంచి మనం 64 సబ్ట్రాక్ట్ చేద్దాం, అప్పుడు 416 అవుతుంది. అయిపోయిందిగా 416 ఇక్కడ వచ్చేసింది కదా, రిమైనింగ్ ఎక్కడ 416 లేదు. అసలు ఈ క్వశ్చన్ చేయకముందే మనకి ఇక్కడ స్క్వేర్ సెంటీమీటర్స్ ఉంది కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. మిగతా స్క్వేర్ మీటర్స్ ఉంది. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, అంతే. ఒక్కొక్కసారి మనం ఆలోచిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది వెంటనే, అసలు చేయకుండానే వచ్చేస్తుంది అది. ఓకే, యూనిట్స్ చూసుకుంటే చాలు. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద అన్షేడెడ్ రీజియన్ గివెన్ బిలో. అన్షేడెడ్ రీజియన్ అన్నారు మనకి, ఇక్కడ చూడండి అన్షేడెడ్ రీజియన్ అన్నారు. ఇక్కడ నేను మళ్ళీ డయాగ్రామ్ వేస్తున్నాను. ఇలా ఉంది డయాగ్రామ్ మనకి. అలాగే లోపల ఇలా ఇచ్చారు, ఇది షేడెడ్ అనుకున్నాము. ఓకేనా, ఇది మనకి ఇచ్చారు. నేను ఊరికే మీకు కనిపించడం కోసం వేసాను. ఇది 7.2 అండి, ఇది 4.0 అండి. సో ఇక్కడ చూసినట్లయితే ఇది 2.5 అండి, ఇది 2 సెంటీమీటర్స్ అండి. రిమైనింగ్ నేను వెయిట్ లేదు, ఎందుకు వెయిట్ లేదు చూద్దాము. నెక్స్ట్ ఇక్కడ 1.5 ఉంది, అలాగే ఇది 0.5, ఇది 0.5. సరే చెప్తాను నేను ఏంటనేది. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇది మనం తీసేసేయాలి కాబట్టి ఫస్ట్ ఈ రెండు ఏరియా చేద్దాం. 7.2 ఇంటూ 4.0 చేద్దాం. 4 2 జా 8, 4 7 జా 28. ఓకే, అంటే 28.8 వచ్చింది, 28.8. సో 7.2 ఇంటూ 4 అంటే టోటల్ గా 28.8 వచ్చింది. అలాగే లాంగ్ చూడండి, 2.5 ఇంటూ 2 చూడండి, 2.5 ఇంటూ 2 అంటే 5 వస్తుంది. అంటే మనం ఏం చేయాలి, 5 ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఎందుకంటే ఇది షేడెడ్ పార్ట్ కదా, ఈ షేడెడ్ పార్ట్ ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 8 3 23.8 వచ్చింది. అయితే ఇంకొకటి ఉంది మీరు చేయాల్సింది, ఇంకొకటి చేయాలి ఏంటంటే ఇక్కడ లోపల ఇది చూసారా, దీనిని యాడ్ చేయాలి. మనం దీని మొత్తాన్ని మనం ఫైండ్ అవుట్ చేసాము. అంటే 1.5 ఇంటూ 0.5 ఏదైతే ఉందో దాన్ని మనం యాడ్ చేయాలి. అది 0.75 అవుతుంది కదా. ఈ 0.75 ని మనం యాడ్ చేసుకోవాలి. 0.75 ని యాడ్ చేయాలి. ఎందుకు యాడ్ చేయాలంటే ఇది ఖాళీ స్పేస్ కదా, మనం ఇందాకైతే దాంట్లో చేసేసాం. కాబట్టి 5 ఇక్కడ 8 ప్లస్ 7 5 అండ్ 1 24.55 అంటే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, షేడెడ్ పార్ట్ ఇది రిమైనింగ్ పార్ట్ అడిగారు. ఓకేనా, చూడండి యాజ్ పర్ ద గివెన్ ఫిగర్ అండ్ అన్షేడెడ్ పార్ట్ అడిగారు. రైట్. 55 ఫార్మర్ బారోడ్ ఎ సమ్ ఆఫ్ 10,000 ఫ్రమ్ ఏ బ్యాంకర్ 5%. చూడండి ఇక్కడ బారోడ్ అన్నారు, ప్రిన్సిపల్ ఇచ్చారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు. ఓకే, అలాగే మనకి ఇంకా ఏమి ఇచ్చారు, టైం కూడా ఇచ్చారు. చూడండి టైం కూడా 3 years అని ఇచ్చారు. మనం ఏం చేయాలి, సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్ఐ ఈజ్ ఈక్వల్స్ చాలా సింపుల్ కదా, డైరెక్ట్ క్వశ్చన్ PTR/100. ఓకే, 10,000 ఇంటూ టైం 3 years ఇంటూ 5/100. చూడండి 2 zeros క్యాన్సల్, 10 3 జా 30, 30 3 జా 3 5 జా 15, 15 10 జా 150. హౌ మచ్ ఇంట్రెస్ట్ విల్ హీ పే ద బ్యాంక్ ఆఫ్టర్ 3 years అన్నారు. సో ఓకే, 10,000 అన్నారు కాబట్టి ఇంకో 0 ఉంటుంది మనకి, అంటే 1500. సో ఆప్షన్, సో చూడండి ఆప్షన్ సి ఇస్ ద ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 1500. ఓకే, నెక్స్ట్ చూడండి
రిజర్వ్ 50,000 మళ్ళీ కూడా సింపుల్ ఇంట్రెస్ట్ నుంచే ఇచ్చారు. చూసారా, ప్రతి సబ్జెక్ట్ నుంచి 2 క్వశ్చన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు. రిజర్వ్ 50,000 ఫ్రమ్ ఎ పర్సన్ 3 years at the rate of 8% per annum. ఫైండ్ ద అమౌంట్ అడిగారు. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కున్న తర్వాత ప్రిన్సిపల్ కి దాన్ని యాడ్ చేయాలి. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మనకు తెలుసు PTR/100. ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. P అంటే 50,000 జాగ్రత్తగా చేసుకోండి, ఇంటూ T అంటే 3 years, ఇంటూ R అంటే 8% by 100. 2 zeros క్యాన్సల్. చూడండి 5 3s 15, 15 8s 120 అంటే ఇక్కడ చూడండి 12,000 అవుతుంది. 2 zeros కాబట్టి ఇక్కడ 500 ఉంటుంది. సో 5 3s 15, 15 8s 120. ఓకే, ఇక్కడ 2 zeros ఉన్నాయి, పెట్టేస్తాం. అంటే 12,000 ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ ఇంట్రెస్ట్ అడగలేదు, అమౌంట్ అడిగారు. కాబట్టి 50,000 కూడా యాడ్ చేయండి, ప్రిన్సిపల్ కూడా యాడ్ చేయండి. అప్పుడు 62,000 అవుతుంది. ఆన్సర్ ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఫైండ్ ద సప్లిమెంట్ ఆఫ్ కాంప్లిమెంట్ ఆఫ్ 2/3 ఆఫ్ రైట్ యాంగిల్. చూడండి, సప్లిమెంట్ ఆఫ్ అన్నారు, కానీ సప్లిమెంట్ ఆఫ్ తర్వాత ఇంకోటి ఏమంటే కాంప్లిమెంట్ ఆఫ్ అన్నారు. ఫస్ట్ కాంప్లిమెంట్ ఆఫ్ చూడండి, చాలా అంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలి ఏదో విధంగా అని చెప్పేసి అంతే. కాంప్లిమెంట్ ఆఫ్ 2/3 ఆఫ్ ఏ రైట్ యాంగిల్. ఫస్ట్ 2/3 ఆఫ్ రైట్ యాంగిల్ అంటే చూద్దాం. 2/3 ఆఫ్ రైట్ యాంగిల్ 90 degrees, 3 1s 330 అంటే 60 degrees వచ్చింది. 2/3 ఆఫ్ రైట్ యాంగిల్. ఈ 2/3 ఆఫ్ రైట్ యాంగిల్ లో కాంప్లిమెంటరీ యాంగిల్ అడిగారు. 60 degrees కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది? 30 degrees కదా, ఎందుకంటే 60 + 30 90 అవుతుంది. ఈ 30 degrees సప్లిమెంటరీ అడుగుతున్నారు. చూడండి అసలు ఈ విధంగా అడిగారు. చూడండి 60 degrees కాంప్లిమెంట్, ఎందుకంటే కాంప్లిమెంట్ ఆఫ్ 2/3 ఆఫ్ రైట్ యాంగిల్. 2/3 ఆఫ్ రైట్ యాంగిల్ ఇస్ 60 degrees. దీనికి కాంప్లిమెంట్ 30 degrees, దీనికి సప్లిమెంటరీ అడిగారు. అంటే 180 లోని సబ్ట్రాక్ట్ చేసేసేయండి, అంటే 150 degrees అవుతుంది. అంటే ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూసారా, సప్లిమెంట్ ఆఫ్ కాంప్లిమెంట్ ఆఫ్ 2/3 ఆఫ్ రైట్ యాంగిల్. 2/3 ఆఫ్ రైట్ యాంగిల్ అంటే 60 degrees, 60 degrees కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే 30 degrees, 30 degrees సప్లిమెంటరీ యాంగిల్ అంటే 180 లోని 30 చేస్తే 150. చూసారా, వాట్ ఏ లాజిక్ కదా, బాగుంది క్వశ్చన్ ఇది. నెక్స్ట్ చూడండి, ఎస్ ఇక్కడ మనం కనుక దీన్ని చూసినట్లయితే, నేను ఈ పార్ట్ ఒకటే మనం ఫైండ్ అవుట్ చేయమన్న పార్ట్ ఒకటే తీసుకున్నట్లయితే ఇలా ఉంది మనకి. ఇక్కడ 56 ఉంది, 47 ఉంది, ప్లస్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది టోటల్ గా. అయితే ఈ టోటల్ మనం ఇలా చూసుకున్నట్లయితే ఇది 180 అవుతుంది, ఇది 180 అవుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ రెండింటిని యాడ్ చేసుకొని 180 లో సబ్ట్రాక్ట్ చేసుకుంటే సరిపోతుంది. 47 13 103 అవుతుంది. 103 అంటే 180 లో నుంచి 103 ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 77 degrees అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3 ఇస్ ద ఎక్స్. ఓకే, నెక్స్ట్ రైట్, ఇది కూడా చాలా సింపుల్ గా ఇచ్చారు. చూడండి, షుగర్ ఏమో 72 rupees per kg అంట, రైస్ ఏమో 108 అంట, అలాగే కాఫీ ఏమో 237 kg అంట, వీట్ ఏమో 63 అంట. ఇప్పుడు ఏమరిగంటే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ ప్రైస్ షుగర్ అండ్ రైస్. షుగర్ రైస్ కాంబినేషన్ ఇస్టు రేషియో అన్నారు కదా. నెక్స్ట్ ఏమన్నారు? కాఫీ అండ్ వీట్. కాఫీ అండ్ వీట్ అంటే 237 ప్లస్ 63. చూడండి, ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు 180 వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే 300 వస్తుంది. చూడండి 0 0 క్యాన్సల్. చూడండి 6 3s 6 5s అంటే 3:5. 3:5 ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూసారా, సింపుల్ కదా. నెక్స్ట్, what least number should be added to each star? The ratio 7:3 to get the అంటే 7:3 ఉంది కదా, 13 ఉంది కదా, ఇది 2:3 అవ్వాలంటే ఈ 7 కి 13 కి ఏ నెంబర్ లీస్ట్ నెంబర్ యాడ్ చేయాలి. ఫస్ట్ లీస్ట్ నెంబర్ అన్నారు కాబట్టి 7 కి 1 యాడ్ చేసుకుంటే ఇది 8 అవుతుంది. ఇది 13 కి 1 యాడ్ చేస్తే 14 అవుతుంది. ఈ రెండింటిని క్యాన్సిల్ చేసుకుంటే 2 4s 2 7s అవుతుంది. 4:7 ఇది 2:3 ఉంది కాబట్టి ఇది ఆప్షన్ 1 రాంగ్ ఆన్సర్. 3 ని కనుక యాడ్ చేసుకుంటే 7 కి 3 యాడ్ చేస్తే 10 అవుతుంది. 13 యాడ్ చేస్తే 16 అవుతుంది. 2 5s 2 8s బట్ 5:8 ఇక్కడేమో 2:3 ఉంది కాబట్టి ఆప్షన్ 2 కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ 5 ని యాడ్ చేద్దాం. 7 కి 5 ని యాడ్ చేస్తే మనకి 12 అవుతుంది. అలాగే 5 కి 13 యాడ్ చేస్తే 18 అవుతుంది. క్యాన్సిల్ చేసుకుందాం ఇప్పుడు. చూడండి 6 2s 6 3s 2:3 అయింది కదా. yes, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే 5 అనే నెంబర్ ని కనుక యాడ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ చూడండి, బై సెల్లింగ్ ఏ వాచ్ 1275, Javed last 15%. At what price should he sell to make a profit 10%? చాలా సింపుల్. ఒక అంటే చూడండి, ఎస్పీ అనేది 1275 అయితే 15% లాస్ వచ్చిందంట. అంటే సిపిలో నుంచి 15% సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 85% ఉంటుంది. ఆ 85% మనకి 1275 ఇచ్చారు. ఇప్పుడు 100% వాల్యూ కావాలంటే ఏం చేయాలి? 1275 by 85 into 100. నేను 85 ఎందుకు ఇక్కడ వేశాను? అసలు 85% ఎక్కడి నుంచి వచ్చింది? 15% లాస్ అన్నారు కాబట్టి 100 లోంచి 15 సబ్ట్రాక్ట్ చేస్తే 85 కదా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం
క్యాన్సిలేషన్ చేసుకుందాం ఇక్కడ 17 టేబుల్ 17 5s are ఓకే అండ్ 17 7s are and 17 5s are ఓకే నెక్స్ట్ 5 1s are 5 15s are సో అప్పుడు ఏమవుతుంది 15 into 100 1500 అంటే 100% అనేది 1500 అంటే సిపి వాల్యూ ఏంటి 1500 సిపి వాల్యూ ఏమొచ్చింది 1500 రూపీస్ వచ్చింది. ఇప్పుడు మనకు 10% ప్రాఫిట్ అంటే 1500 లో 10% మీకు తెలుసా తెలీదా 150 రూపీస్ తెలుసు కదా. సో 056 1650 అంటే ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూసారా చాలా సింపుల్ ఇది. ఓకే నెక్స్ట్ 62 Seema and Ravi invested 1,50,000 in a business in the ratio of 2:3. At the end of the year, they made a 150% profit on the invested sum. If they share profit money in the same ratio లాగానే వాళ్ళ ప్రాఫిట్ కూడా షేర్ చేసుకున్నారు. అయితే సీమా షేర్ ఏంటి అన్నారంటే టూ పార్ట్స్ కనుక్కోవాలి. అసలు ఫస్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటి ప్రాఫిట్ కనుక్కోవాలి. 1,50,000 లో 150% ప్రాఫిట్ వచ్చిందంట. అంటే 150% ఆఫ్ 1,50,000 మనం ఫైండ్ అవుట్ చేయాలి. 150% అంటే 150/100 into 1,50,000. ఓకే 2 zeros and 2 zeros క్యాన్సిల్. చూడండి 15 అంటే 225. ఇక్కడ చూడండి 1 0 అండ్ ఇక్కడ చూడండి 2 zeros ఉన్నాయి. అంటే ఏమవుతుంది 2,25,000 అనేది వాళ్ళకి ప్రాఫిట్ వచ్చింది. 2,25,000 ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ చూడండి వాళ్ళ షేర్ ఏంటి ప్రాఫిట్ లాగానే షేర్ కూడా ఉంటుందంట. షేర్ లాగానే ప్రాఫిట్ ఉంటుందన్నారు. 2 + 3 అంటే 5 అవుతుంది. అంటే ఏంటి 2,25,000 by 5 వేసారు. ఏంటి సార్ ఈ 5 పార్ట్స్ గా డివైడ్ చేయాలి. ఆ 5 పార్ట్స్ లో సీమా పార్ట్స్ ఎన్ని 2 పార్ట్స్. మీకు తెలుసు కదా ఇది 2 పార్ట్స్. ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలా 2 పార్ట్స్. ఇక్కడ చూడండి 5 టేబుల్ 5 4s are and 5 5s are. That means 45,000. అంటే 45,000 into 2 అంటే 90,000 is the profit of Seema. Option 4 is the correct answer. చూసారా నేను ఎలా చేశానంటే 150% ప్రాఫిట్ వచ్చిందన్నారు. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఏమో 1,50,000. కాబట్టి 150% ఆఫ్ 1,50,000 తీసుకుంటే నాకు 2,25,000 వచ్చింది. ఈ 2,25,000 ని వాళ్ళ ప్రాఫిట్ షేర్లు ఎలా ఇవ్వాలి. ఒకరికేమో 2 పార్ట్స్ ఇవ్వాలి, ఇంకొకరికేమో 3 పార్ట్స్ ఇవ్వాలి. సీమాకు 2 పార్ట్స్ కాబట్టి టోటల్ పార్ట్స్ 5 కాబట్టి 5 తో క్యాన్సిల్ చేసి ఇంటూ 2 చేశాను. ఎందుకు ఇంటూ 2 చేశాను సీమాకి ఇవ్వాల్సింది 2 పార్ట్స్ కాబట్టి 90,000 అనేది ఆన్సర్ అవుతుంది. కాబట్టి షేర్ ఆఫ్ ద సీమా ఇస్ 90,000 ఇన్ ద ప్రాఫిట్. అంటే ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి విచ్ గివెన్ ద స్టేట్మెంట్ ఈస్ ట్రూ అన్నారు. అంటే మనం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసుకోవాలి. ఇక్కడ 21 - 15 చేస్తే కనుక మనకి ఏమవుతుంది 6 అవుతుంది. 6 - 6 అంటే 0 అవుతుంది. కానీ ఇక్కడ చూడండి 21 ఇక్కడ 15 - 6 అంటే 9 అవుతుంది. 21 - 0 అవ్వట్లేదు ఇక్కడ. ఓకే ఇది రాంగ్ స్టేట్మెంట్. అలాగే 14 into 36 ఇక్కడ చూడండి 36 డివైడెడ్ బై 6 అంటే 6 అవుతుంది. 14 6 are 84. 84 - 10 అంటే 74 అవుతుంది. కానీ 84 ఇచ్చారు కాబట్టి ఆప్షన్ సి కూడా కరెక్ట్. ఆప్షన్ 2 కూడా కరెక్ట్ కాదు. ఆప్షన్ 3 కూడా మీరు అసలు చాలా కరెక్టే కాదు. అది ఇక్కడ ఆప్షన్ 4 కరెక్ట్ అవుతుంది. ఎలాగో నేను ఇక్కడ పక్కన చేసి చూపిస్తాను. ఇది కరెక్ట్ కాబట్టి చేసి చూపిస్తున్నాను. చూడండి 25 + 49 డివైడెడ్ బై 7 into 5 - 6 is equals to 54 రావాలి. అంటే మనం ఇది చేస్తే 54 వస్తే కరెక్టే మనకి. చూడండి ఫస్ట్ డివిజన్ చేయాలి బాడ్మస్ లో. 49 డివైడెడ్ బై 7 అంటే 7 అవుతుంది. అంటే ఏంటి 25 + 7 into 5 - 6. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయాలి. బాడ్మస్ లో డివిజన్ అయిపోయింది. ఇప్పుడు ఇంటూ మల్టిప్లికేషన్ చేయాలి. 7 5s are 35. 35 ప్లస్ చేయండి. 35 + 25 అంటే 60 అవుతుంది. ఇక్కడ -6 ఉంది. 60 - 6 అంటే 54. yes 54 వచ్చింది కదా. అంటే ఆప్షన్ 4 is the true right. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకి ఇది కూడా మనకి బాడ్మస్ రూల్ ప్రకారం మళ్ళీ నేను ఇక్కడ వేస్తున్నాను. 9 + 6 + 7 ఆఫ్ 3 మైనస్ మళ్ళీ బ్రాకెట్ 9 + 2 - 6 డివైడెడ్ బై 2 బ్రాకెట్ క్లోజ్. ఇది మనకి ఇచ్చింది. ఓకే ఫస్ట్ ఈ బ్రాకెట్ లో చేద్దాం. 6 డివైడెడ్ బై 2 అంటే 3 అవుతుంది. అంటే 9 + 2 - 3 అవుతుంది ఇక్కడ. ఓకేనా. అంటే చూడండి 9 + 2 అంటే ఏమవుతుంది ఇక్కడ 11 అవుతుంది. 11 - 3 అంటే ఏమవుతుంది 11 - 3 సో మనకి 8 అవుతుంది. ఇది 8 అంటే ఇక్కడ చూడండి 9 + 6 + 7 ఆఫ్ 3 మైనస్ ఇక్కడ మనకి 9 + 2 11 11 - 3 అంటే 8 అవుతుంది. ఓకేనా 8. ఇప్పుడు చూడండి
ఇక్కడ హాఫ్ ఉందంటే ఇంటూ చేయాలి, హాఫ్ ఉందంటే ఇంటూ చేయాలి కాబట్టి 7 3 జా 21 అవుతుంది. అంటే 6 ప్లస్ 21 మైనస్ 8. ఇక్కడ చూడండి 21 మైనస్ 6 అంటే ఏమవుతుంది, సారీ 21 ప్లస్ 6 అంటే ఏమవుతుంది 27. 27 మైనస్ 8 అంటే 19 అవుతుంది. ఇక్కడ ప్లస్ 9 ఉంది, 19 ప్లస్ 9 అంటే 28 అవుతుంది. అంటే ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్. ఇది కూడా బాడ్మస్ రూల్. ఓకేనా. 65th క్వశ్చన్, ద మీన్ ఫర్ 13, yes చూడండి ఇక్కడ 13, 14, ఇక్కడ కామాస్ ఇది 13, 14, 9, A, 17 ఈజ్ 22 అంట. మీన్ అంటే ఏంటి, యావరేజ్ ఇచ్చారు. సో చూడండి మనం ఏ కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏ. సో బై 5 చేసేసుకుంటే మనకి ఇక్కడ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి మనకి 13, 14, 19, 17 యాడ్ చేద్దాం. సో 16, 20, 23, 2, 63 అవుతుంది. సో 63 ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 22 ఇంటూ 5. ఏ ఈజ్ ఈక్వల్స్ 22 ఇంటూ 5 అంటే 110. 110 మైనస్ 63, 110 మైనస్ 63 747. అంటే ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా, ఇది కూడా చాలా సార్లు చేసాం ఇలాంటివి. నెక్స్ట్ చూడండి మనకి రన్స్ ఇచ్చారు 4 మ్యాచెస్ లో, క్యాలిక్యులేట్ ది యావరేజ్ రన్స్ అన్నారు. ఇక్కడ 35 ప్లస్ 0 రన్స్ ప్లస్ 6 రన్స్ ప్లస్ 98 యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి బై 4 చేద్దాం. 4 మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి 35 ప్లస్ 6 41 ప్లస్ 98. ఓకేనా, 0 వాల్యూ ఉంది కాబట్టి వదిలేస్తున్నాను. సో 139 డివైడెడ్ బై 4 చేయాలి, 4 మ్యాచెస్ కాబట్టి. 4 3 జా 12 అండ్ 1 9, 4 4 జా 16, 3 డెసిమల్ పెట్టుకోండి 0. ఇక్కడ 4 7 జా 28, 2 0 4 5 0 అంటే 34.75. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చేసారు మనకి ఇక్కడ. నెక్స్ట్ చూడండి 4 days ఈజ్ 6 అవర్స్ అన్నారు. అవర్స్ లో అన్నారు కాబట్టి 4 days అంటే డేకి 24 అవర్స్ కాబట్టి 4 into 24 96 అవర్స్. అంటే ఇక్కడ మనకి వాట్ పర్సెంట్ అన్నారు కాబట్టి x% ఆఫ్, సేమ్ క్వశ్చన్ కదా ఇందాక కూడా ఇచ్చారు, x% ఆఫ్ 96 అవర్స్ is equals to 6 hours. ఇది మనకు వచ్చిన స్టేట్. మనం x% ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి x by 100 into 96 is equals to 6. ఇప్పుడు చూడండి x is equals to 6 into 100 by 96 అంతే కదా. 100 అటువైపు వెళ్తే 96 కిందకి వస్తుంది. సో చూడండి 6 1 జా 6 16 జా 4 4 జా 4 25 జా. ఇప్పుడు మీరు చూడండి 25 డివైడెడ్ బై 4 చేయాలి. 4 6 జా 24 1 అంటే 6 1 by 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది కాదు, ఇక్కడ పెట్టింది కాదు ఇది. సో ఆప్షన్ 6 1 by 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ డేస్ ని మనం అవర్స్ లో కన్వర్ట్ చేసుకున్నాం అంతే. ఇక్కడ 68 మ్యాచ్ ద లిస్ట్ అని చెప్పేసారు. లాంగెస్ట్ కార్డ్ అంటే ఏంటి, మనకి లాంగెస్ట్ కార్డ్ ఇందాక ఆల్రెడీ వచ్చింది, ప్రతిసారి ఇదే సేమ్. లాంగెస్ట్ కార్డ్ అంటే డయామీటర్ మనకు ఆల్రెడీ ఇచ్చింది, అంటే 1 A కి 2 అవుతుంది. ఏ 2 ఉన్నదంటే ఎక్కడ ఉంది, ఇక్కడ చూడండి ఆప్షన్ 3 లోనే A కి 2 ఉంది. అంటే మనకు ఖచ్చితంగా ఇదే అవుతుందని మనం గుర్తుపెట్టేయచ్చు. ఆప్షన్ 3 అనేది ఏ కి 2 ఉంది. B3 అంటే స్పేస్ బిట్వీన్ 2 రేడి అంటే 3 ఏమవుతుంది, సెక్టర్ అవుతుంది. హాఫ్ ఆఫ్ ఏ సర్కిల్ అంటే సెమీ సర్కిల్ అవుతుంది, C4 అవుతుంది. హాఫ్ ఆఫ్ డయామీటర్ అంటే D1 అవుతుంది, రేడియస్ అవుతుంది. అంటే ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ స్టేట్మెంట్స్ బాగా చదువుకుంటే మీకు తెలుస్తుంది. నెక్స్ట్ 69 3 cubes fuse edges are 4 centimeters are joined. 3 cubes జాయిన్ చేశారట. 3 cubes అంటే ఇలా మనకి క్యూబ్స్ ఉంటాయి కదా, ఇలాంటి 3 cubes జాయిన్ చేశారంట. చూడండి 3 క్యూబ్స్ మనకి జాయిన్ చేస్తే ఏమవుతుంది, చూడండి మనకి లెంత్ ఏమవుతుంది 4 + 4 + 4 అవుతుంది. లెంత్ ఏమవుతుంది, జాయిన్ చేశారు, ఇలా జాయిన్ చేశారు, క్యూబాయిడ్ అయిపోయింది. అప్పుడు లెంత్ ఏమవుతుంది 12 సెంటీమీటర్స్ అవుతుంది. హైట్ ఏమవుతుంది అంటే హైట్ మీన్స్ డెప్త్ ఏమవుతుంది, అదే ఉంటుంది 4 ఉంటుంది. బ్రెడ్త్ కూడా చేంజ్ అవ్వదు, 4 ఉంటుంది. ఇప్పుడు చూడండి మనకి వాల్యూమ్ అడిగారు కాబట్టి L × B × H. L అంటే 12, B అంటే 4, H అన్న 4. సో 12 4 జా 20 48 సారీ 12 4 జా 48, 48 4 జా 4 8 జా 32, 3 4 4 జా 16 19 192 సెంటీమీటర్స్ కూడా. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూసారా 3 క్యూబ్స్ ని జాయిన్ చేశారు. జాయిన్ చేయడం వల్ల లెంత్ ఏమైంది 4 + 4 + 4 అయింది, 12 అయింది. లెంత్ అలా అయింది అండ్ బ్రెడ్త్ అలాగే ఉంటుంది, అలాగే హైట్ అలాగే ఉంటుంది. L × B × H చేసుకుంటే మనకి 192 సెంటీమీటర్ క్యూబ్ అనేది వాల్యూమ్ ఆఫ్ ద న్యూ క్యూబాయిడ్. నెక్స్ట్ ద పెరిమీటర్ ఆఫ్ వన్ ఫేస్ ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్. ఒక క్యూబాయిడ్ లో పెరిమీటర్ చూడండి, ఇక్కడ క్యూబాయిడ్ నేను వేస్తున్నాను.
సో ఇవన్నీ కూడా చూసారా, ఒక్కటే రిపీట్ అయిపోయి అక్కడ క్యూబాయిడ్ ఇచ్చారు, క్యూబ్ ఇచ్చారు, మళ్ళీ క్యూబాయిడ్ క్యూబ్ ఇచ్చారు వీళ్ళు, ఎక్కడెక్కడో ఇవ్వలేదు. ఇప్పుడు వన్ ఫేస్, ఈ ఫేస్ కి మనకి ఏమన్నారంటే వీళ్ళు ఇదేమంట క్యూబ్ ద పెరిమీటర్ ఆఫ్ వన్ ఫేస్ ఆఫ్ క్యూబాయిడ్ ఇస్ 40 మీటర్. ఈ ప్లే ఇదేదైతే ఉందో దీనికి పెరిమీటర్ 40 సెంటీమీటర్స్ అన్నారు. ఓకే, నెక్స్ట్ ఏమన్నారు, ఇఫ్ ద లెంత్ అండ్ డెప్త్ ఆఫ్ క్యూబాయిడ్ ఈస్ 13 and 8. లెంత్ ఏమో 13, అలాగే డెప్త్ అంటే హైట్ ఏమో 8 ఇచ్చారు. మనకేమడుగుతున్నారంటే ఫైండ్ ద వాల్యూమ్ అన్నారు, మళ్ళీ వాల్యూమ్ ఇచ్చారు. ఇందాక కూడా L ఇంటూ B ఇంటూ హెచ్, ఇప్పుడు కూడా L ఇంటూ B ఇంటూ హెచ్. అయితే మనకి L తెలుసు, హెచ్ తెలుసు, బ్రెడ్త్ తెలియదు. బ్రెడ్త్ కనుక్కోవాలంటే మనకి ఇక్కడ క్లూ ఇచ్చారు, 2 into L plus B is equals to 40 అని ఇచ్చారు. అదే కదా పెరిమీటర్ ఆఫ్ ద వన్ ఫేస్ ఆఫ్ క్యూబ్ అంటే మనకి పెరిమీటర్ ఆఫ్ వన్ ఫేస్ ఆఫ్ క్యూబ్ అంటే వన్ ఫేస్ ఆఫ్ క్యూబాయిడ్ ఎలా ఉంటుంది, వన్ ఫేస్ ఆఫ్ క్యూబాయిడ్ అని రెక్టాంగిల్ షేప్ లో ఉంటుంది. కాబట్టి రెక్టాంగిల్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్స్ 2 into L plus B ఫార్ములా, అది 40 ఇచ్చారు. మనకి L తెలుసు, 2 into L అంటే ఏంటి 13 plus B ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములా వేసాం. చూడండి, 2 1 jar 2 20 jar. ఇప్పుడు B కావాలి కాబట్టి B is equals to 20, ఇది ప్లస్ కాబట్టి వస్తే మైనస్ అవుతుంది, అంటే B అనేది 7 సెంటీమీటర్స్ వచ్చింది. రైట్, B ఉంది, L ఉంది, H ఉంది. మనం వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలమా, L ఇంటూ B ఇంటూ హెచ్. అంటే L అంటే 13, B అంటే ఫైండ్ అవుట్ చేసాం 7 అండ్ హెచ్ అంటే 8. 13 7 jar 91 ఇంటూ 8 చేయండి. 8 1 jar 8, 8 7 jar 7, 8 9 jar 72, అంటే 728 సెంటీమీటర్స్ క్యూబ్. చూసారా, మీరు చూసినట్లయితే ఇక్కడ కూడా వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఇచ్చారు, ఇక్కడ కూడా వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఇచ్చారు. ఇక్కడ L ఫైండ్ అవుట్ చేసాము, ఇక్కడేమో B ఫైండ్ అవుట్ చేసాము. చాలా ఈజీగా ఇచ్చారు పేపర్. రైట్, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ 4 కాన్సిక్యూటివ్ కాంపోజిట్ నెంబర్స్. కాన్సిక్యూటివ్ కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి, అందులో ప్రైమ్ నెంబర్స్ ఉండకూడదు కంటిన్యూషన్ లో. 22 23 24 25, ఇక్కడ 23 అనేది ప్రైమ్ నెంబర్ ఉంది కాబట్టి ఇది అంటే కంటిన్యూస్ కాంపోజిట్, కానీ ప్రైమ్ నెంబర్ ఉంది ఇక్కడ. 60 61 62 65, 61 అనేది ప్రైమ్ నెంబర్ ఉంది కాబట్టి ఇది కూడా కాదు, అసలు కంటిన్యూస్ లేవు. 56 57 58, ఇది కూడా కంటిన్యూగా ఉన్నప్పటికీ ప్రైమ్ నెంబర్స్ ఉంది కాబట్టి ఇది కూడా కాదు. ఇక్కడ చూడండి 90 91 92 93 కంటిన్యూగా ఉన్నాయి కాబట్టి కాన్సిక్యూటివ్ నెంబర్స్. అలాగే మనకి ఇక్కడ కాంపోజిట్ నెంబర్స్ కూడా అవుతాయి, ప్రైమ్ నెంబర్స్ లేవు కాబట్టి ఆప్షన్ 4 is the right answer. A pair of twin prime numbers between 70 కి 100 కి మధ్యలో ఉండే ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అడిగారు. ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటంటే ఆ రెండు ప్రైమ్ నెంబర్స్ లో ఒకటే కాంపోజిట్ నెంబర్ ఉండాలి. ఇక్కడ చూడండి 71 కి 72 కి కాంపోజిట్ నెంబర్ ఒకటే ఉంది కాబట్టి ఈ రెండు ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఆప్షన్ ఏ 1 is the correct answer. మరి ఇది ఎందుకు కాదో చూద్దాం. 79 కి 83 కి మధ్యలో 81 82 ఉన్నాయి, 2 ఉన్నాయి. అట్లా ఉంటే చూడండి, రెండు కంటిన్యూగా వచ్చే ప్రైమ్ నెంబర్స్ మధ్యలో ఒక్క కాంపోజిట్ నెంబరే ఉంటే వాటిని ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఇఫ్ continuous prime number in the middle of continuous prime numbers, one composite number must be there, then those numbers are called twin prime numbers. Here అలా కాకుండా 2 ఉన్నాయి, నెంబర్ 2 కాంపోజిట్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఇక్కడ కూడా 97 99 ఉంది కానీ 99 అనేది అసలు ప్రైమ్ నెంబరే కాదు కదా, క్యాన్సిల్. ఓకే, నెక్స్ట్ చూడండి 87 89 87 అనేది అసలు ప్రైమ్ నెంబర్ కాదు కదా. 8 + 7 15 అంటే 3 టేబుల్ వస్తుంది, అసలు ఇది ప్రైమ్ నెంబరే కాదు. ఇది కూడా ఇందులో ఒకటి ప్రైమ్ నెంబర్ లేదు. ఈ రెండు ప్రైమ్ నెంబర్స్ అయినా కానీ మధ్యలో 2 కాంపోజిట్ నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ ఒకటే కాంపోజిట్ నెంబర్ ఉంది, అదే 72 ఉంది ఈ రెండింటి మధ్యలో, అంటే 71 73 ఆర్ ద ట్విన్ ప్రైమ్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేమ్ ద ట్రయాంగిల్ షోన్ బిలో బేస్డ్ ఆన్ ద సైడ్స్ అండ్ యాంగిల్స్ అన్నారు. ఇక్కడ 1 లైన్ ఇచ్చారు, ఇక్కడ 2 లైన్స్, ఇక్కడ 3 లైన్స్ ఇచ్చారు. అంటే ఏంటి, ఇవి సైడ్స్ అనేవి డిఫరెంట్ గా ఉన్నాయి. డిఫరెంట్ గా సైడ్స్ ఉంటే స్కెలెన్ ట్రయాంగిల్ అంటాం. స్కెలెన్ ట్రయాంగిల్ ఇక్కడ ఎక్కడ ఉంది, స్కెలెన్ ట్రయాంగిల్ ఎస్, ఆప్షన్ 2 లో స్కెలెన్ ట్రయాంగిల్ ఉంది. అండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కూడా ఎస్, ఇక్కడ రైట్ యాంగిల్ సింబల్ ఇచ్చారు కదా, ఇది రైట్ యాంగిల్ ఇది. సో ఆప్షన్ 2 is the correct answer. రైట్, నెక్స్ట్ చూడండి, గివెన్ బిలో 2 స్టేట్మెంట్స్ ఆర్ దేర్. చూడండి, 1 is labeled as assertion A. 1 is labeled as assertion A. చాలా పెద్ద క్వశ్చనే కానీ చాలా ఈజీ ఇది. assertion A ఏంటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈస్ నాట్ ఎ రెగ్యులర్ పాలిగాన్. అసలు రెగ్యులర్ పాలిగాన్ అంటే ఏంటో చూద్దాం. రెగ్యులర్ పాలిగాన్ అంటే ఆల్ సైడ్స్ కూడా ఈక్వల్ గా ఉంటేనే రెగ్యులర్ పాలిగాన్ అంటాము. ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. రెగ్యులర్ పాలిగాన్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉండాలి. కానీ రైట్ యాంగిల్ లో ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయా? రైట్ యాంగిల్ ఇలా ఉంటుంది, ఆల్ సైడ్స్ ఎందుకు ఈక్వల్ గా ఉంటాయి? ఉండవు. సో
ఇక్కడ ఏమంటారంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ నాట్ ఎ రెగ్యులర్ పాలిగాన్. ఆఫ్ కోర్స్ అంతే, వాళ్ళు అన్నది కరెక్టే. రీజన్ ఏ, ఆల్ ద సైడ్స్ అండ్ ఆఫ్ రెగ్యులర్ పాలిగాన్ ఆర్ ఈక్వల్. ఆఫ్ కోర్స్ అందువల్లనే రీజన్ ఏ కరెక్ట్ అయింది. ఇన్ ద లైట్ ఆఫ్ అబౌవ్ స్టేట్మెంట్స్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నారు. చూడండి, బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఎస్, ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అంతే, కరెక్ట్ దీనికి. సో మనం స్టేట్మెంట్ 2 కనుక చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇది కొంచెం స్టేట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. సో బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ బట్ ఆర్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఆర్. నో, ఆర్ ఈస్ ద కరెక్ట్. ఎందుకంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈస్ నాట్ ఏ రెగ్యులర్ పాలిగాన్. ఆఫ్ కోర్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈస్ నాట్ ఏ రెగ్యులర్ పాలిగాన్. ఎందుకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నాట్ రెగ్యులర్ పాలిగాన్ అంటే పాలిగాన్ కి ఈక్వల్ సైన్ ఉండాలి. ఓకేనా? సో ఆప్షన్ ఏ నే కరెక్ట్ అవుతుంది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 54 డివైడెడ్ బై అని చెప్పిస్తారు. 54 డివైడెడ్ బై 0.009. ఇక్కడ 3 zeros ఉన్నాయి కాబట్టి ఇంటూ 1000 చేద్దాము. అప్పుడు ఏమవుతుందంటే 54,000 అవుతుంది. ఇక్కడేమో 9 అవుతుంది. డెసిమల్స్ క్యాన్సిల్ అయితే 9 1 9 6 6 into 1000 6000. అంటే ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్. చూసారా మై డియర్ స్టూడెంట్స్, ఎలా ఉన్నాయి క్వశ్చన్స్ అనేవి? చాలా ఈజీగా అనిపించింది కదా మీరు క్లాస్ విన్నాక? అందుకే నేను ప్రతిసారి కూడా టిప్స్ చెప్తున్నప్పుడు కానీ 170 days టార్గెట్ చెప్తున్నప్పుడు కానీ మీరు బ్రెయిన్ ని యూజ్ చేయాలి. చాలా బాగా యూజ్ చేస్తే క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉన్నాయి అనిపిస్తాయి. 50కి 50 కూడా క్వశ్చన్స్ ని ఆన్సర్ చేసి 150/150 తెచ్చుకోవచ్చు మీరు కనుక ఆన్సర్ కరెక్ట్ గా చేస్తే. మరి ఈ ఎక్స్ప్లెనేషన్ చూసారు కదా, ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఎవరైనా ఎగ్జామ్స్ రాయాలన్నా కానీ ఇలాగ కనుక మీరు ఫాలో అయితే మ్యాథమెటిక్స్ లో అవుట్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్, టేక్ కేర్ అండ్ బై.